ముందు ముందుకు అనే దాని మీద మీ యొక్క మా ఉమర్ ఖాన్ గారి యొక్క కోరిక మీద, మా విఎస్ఆర్కే ప్రసాద్ గారి కోరిక మీద రామ్మోహన్ వీళ్ళు కనిపిస్తా ఉన్నారు ముగ్గురు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా తమ్ముడు ఈ తత్వము నిజమురా. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా సదకా ఈ సత్యము నిజములే. ఆ తొమ్మిది మాసములు మ్రోసెరా అమ్మ పదములకు ప్రణమిల్లరా. 9 మాసములు మ్రోసెరా అమ్మ పదములకు ప్రణమిల్లరా. పెంచి పెదవాన్నిగా మంచి గుణశాలిగా, పెంచి పెదవాన్నిగా మంచి గుణశాలిగా మార్చెను నిన్ను మీ నాన్నరా. మార్చెను నిన్ను మీ నాన్నరా. ఎన్ని లోకాలు గాలించినా, వారి రక్తం పంచుకు పుడితిమి, వారికెంతెంతో రుణపడితివి. వారి రక్తం పంచుకు పుడితివి, వారికెంతెంతో రుణపడితివి. వారు మీ ప్రాణము, వారు మీ ధ్యానము, వారు మీ ప్రాణము, వారు మీ ధ్యానము. వారు లేకుంటే నువ్వు లేవురా, వారు లేకుంటే నువ్వు లేవురా. ఎన్ని లోకాలు గాలించినా, అమ్మ మనసెంతో కమ్మనిదిరా, నాన్న మనసెంతో నీకు మహేందర్ సాబ్ వ్యాపకులు అమ్మ కోపించిన నాన్న దండించిన, అమ్మ కోపించిన నాన్న దండించిన, అది మీ మంచి కొరకేనురా, అది మీ మంచి కొరకేనురా. ఎన్ని లోకాలు గాలించినా, ప్రాణమున్నప్పుడు, ప్రాణముతో వారు ఉన్నప్పుడే పరిచర్యలు చేసి తరించరా. ప్రాణముతో వారు ఉన్నప్పుడే సపర్యలు చేసి తరించరా. చనిపోయిన పిమ్మట వారి నామమ్ముతో, చనిపోయిన పిమ్మట వారి నామమ్ముతో శ్రాద్ధములు పెట్టి ఫలమేమిరా, శ్రాద్ధములు పెట్టి ఫలమేమిరా. ఎన్ని లోకాలు గాలించినా, కన్నవారిని కబడి మ్రోసిన మాన్య శ్రవణార్జుడే ధన్యుడు. కన్నవారిని కబడి మ్రోసిన
మాన్యశ్రవాజ్యుడే ధన్యుడు. నాటి శ్రీరాముడు నాటి ఆ భీష్ముడు, నాటి శ్రీరాముడు నాటి ఆ భీష్ముడు, నేటికైనను చిరంజీవులే, నేటికైనను చిరంజీవులే. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా తమ్ముళ్ళు, ఈ తత్వము నిజమురా, తమ్ముళ్ళు ఈ సత్యము నిజములే, తమ్ముళ్ళు ఈ తత్వము నిజమురా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతమంది? 16 minutes. DCS గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అన్న కోటేశ్వర గారు, నమస్తే. ఇది సౌండ్ పోతుంది స్వాతి. ఏదో కామెంట్ పెట్టండి, స్టార్ట్ చేయండి. లింగయ్య గారు లింగయ్య ఇంకొక 3 minutes స్టార్ట్ చేద్దాం సార్. 7:10 మేడం వచ్చేసారా? 7:10 కి స్టార్ట్ చేద్దాం. కమలాకర్ గారు వచ్చారు, పద్మా కమలాకర్ గారు. మన గెస్ట్ స్పీకర్ రావాలి. స్టార్ట్. డీజే గారు వచ్చారా? వచ్చారు. మీరు స్టార్ట్ చేయండి. లైన్ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ గారి యొక్క కలము నుండి జాలువారినటువంటి కవితను మరి ఈ కోటేశ్వరరావు గలం నుండి వినిపించాలని ఆమె కోరింది. ఆమె ప్రొద్దున్నే అది రాసి నాకు పంపించడం జరిగింది. దాన్ని మరి నేను ఈ రకంగా బాణీ కూర్చి రాయడం జరిగింది. అది మా పద్మా కమలాకర్ గారు విని మరి దానికి మరి ఓకే చేయాలని నా కోరిక. వృద్ధాప్యం వరమై వైభవమై, వృద్ధాప్యం వరమై వైభవమై, జ్ఞాపకాల సందడై మధురమై, జ్ఞాపకాల సందడై మధురమై, శాపము కాదో శోభన యాత్ర, శాపము కాదో శోభయాత్ర, అనుభవాల సంద్రము సత్యమై, వృద్ధాప్యము వరమై వైభోగమై. ఆకులు రాలే ఋతువులా, అలలు తీరం చేరిన వేళల, ఆకులు రాలే ఋతువులా, అలలు తీరం చేరిన వేళల, చందనాల గంధమై, చందనాల గంధమై, జీవిత సారం పలికేదా, వృద్ధాప్యం వరమై వైభవమై, జ్ఞాపకాల సందడై మధురమై, వృద్ధాప్యము వరమై వైభోగమై. సహస్ర చంద్రుని చేరే దారిలో, సహస్ర చంద్రుని చేరే దారిలో, మనమే మనకో పూల పల్లకి, సహస్ర చంద్రుని చేరే దారిలో, మనమే మనకో పూల పల్లకిలో, ధైర్యమందడుగు వేయాలి, ధైర్యమే ముందడుగు వేయాలి, కాలధర్మము గౌరవించాలి, కాలధర్మము గౌరవించాలి, వృద్ధాప్యము
వరమై వైభవమై జ్ఞాపకాలు సందడై మధురమై వృద్ధాప్యము వరమై వైభవమై వృద్ధాప్యం చివరి చరణము కాదు జీవన గీతంలో కొత్త రాగాలే వృద్ధాప్యము చివరి చరణము కాదు జీవన గీతంలో కొత్త రాగమై దర్శకత్వము మనమే వహించ దర్శకత్వము మనమే వహించాలి అది ఓ కళారూపము వృద్ధాప్యము వరమై వైభవమై జ్ఞాపకాల సందడి మధురమై వృద్ధాప్యము వరమై వైభవమై మాకు దొరుకునా ఇటువంటి సేవ మాకు దొరుకునా ఇటువంటి సేవ నా జీవితంలో మించిన ఆనందం జీవితంలో మించిన ఆనందం కలకాలం చల్లగా ఉండాలని కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తున్న పద్మమ్మను దీవిస్తున్న పద్మమ్మను వృద్ధాప్యము వరమై వైభవమై జ్ఞాపకాల సందమ మధురము వృద్ధాప్యము వరమై వైభవం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా గలం గలం రెండు బాగున్నాయి. గలం గలం వెరీ గుడ్. గలం గలం రెండు బాగున్నాయి. సూపర్ సూపర్ గురూజీ కోటేశ్వరరావు గారు ధన్యవాదాలు. Yes, madam. Yes, we'll start, madam. ఓకే ఓకే. నిధి. Yeah. Good evening, Lions. Welcome to fifth day of the 9 days program on mental health and well-being. Today is 100th day of Lionism, and hearty congratulations to all the Lions in the cause of service under the leadership of our Governor, Lion Dr. G. Mahendra Kumar Reddy Garu. Before starting the program, I would like to give small instructions to use Zoom meeting. Please turn on your videos so that we can have face-to-face conversation, and mute yourself while anyone speaking. If you want to speak, please raise your hand and unmute yourself to talk. Take notes, and I will share the YouTube link of this video to share your friends and for future reference. Happy learning. Over to our Inner Cabinet Mental Wellness District Chairperson, Dr. Hypno Padma Kamlakar Garu, for her welcome address. Over to you, madam. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన లయన్స్ 320A డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రెసిడెంట్ మహేంద్ర కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 4th వాక్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు టాక్స్ లోకి వచ్చేసాము. ఫస్ట్ డే మహేంద్ర కుమార్ రెడ్డి గారు మెంటల్ హెల్త్ బాగుంటే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. అలాగే సెకండ్ డే మేడం కవిత గారు కోటేశ్వరరావు గారు యోగాతో మరింత ఆరోగ్యంగా ఉండాలని యోగా చెప్పడం జరిగింది. అలాగే థర్డ్ డే ఒక చక్కటి రెయిన్బో చూపించారు మన కవిత గారు. అలాగే 4th డే మనసు చాలా మంచిది, స్వచ్ఛంగా ఉంటుంది పిల్లలది. సో ఆ మనసుని మాయ మాటలతో కలుషితం చేసేసి సూసైడ్స్ వైపు వెళ్ళేలా చేస్తున్నామని చెప్పి దానికి రెమెడీస్ చాలా చక్కగా మన మహేంద్ర కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ బాండింగ్ మీద మన హరికుమార్ గారు క్లాస్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. బట్ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, పేరెంట్స్ ఫ్యామిలీకి ఒక పిల్లర్ లాంటి వాడు.
ఆ పిల్లర్ బాగుంటేనే ఆ ఫ్యామిలీ బాగుంటుంది. అలాగే ఒక చిన్న ఒక మోడల్ చెప్తాను నేను. పిఏసి మోడల్, పేరెంట్ చైల్డ్ అడల్ట్. పేరెంట్ ప్లస్ చైల్డ్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా కంట్రోల్ చేయాలని చూస్తారు. రామ్మోహన్ గారు ఉన్నారో లేదో రామ్మోహన్ గారి పేరు వాడేస్తున్నాను. జనరల్ గా వైఫ్ హస్బెండ్ ఒక రోజు ఒక వైఫ్ ఏం చేసిందంటే రామ్మోహన్ గారికి కాల్ చేసింది. ఏమండి షాపింగ్ వెళ్దాం అంటే పాపం ఆయన ఎలా తప్పించుకోవాలో అది నుంచి, అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలి అంటే ఏ విధంగా తప్పించుకోవాలి, కడుపు నొప్పనో తలనొప్పి అని చెప్పేస్తాం. అలాగే రామ్మోహన్ గారు అరే ఏం చెప్తే ఈ షాపింగ్ మాల్ నుంచి మనం తప్పించుకోవచ్చు అని ఎదురు చూస్తూ కూర్చున్నారు. నెక్స్ట్ అడల్ట్ ప్లస్ అడల్ట్. ఇక్కడ ఎవరున్నారో తెలియదు నాకు, ఎవరో ఒకరి పేరు వాడుతున్నాను ఏమనుకోవద్దు. ఓకే. ఓకే. ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు పాపం వాళ్ళ ఆవిడకి ఫోన్ చేస్తే వాళ్ళ ఆవిడ ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే ఓకే నాకు ఇప్పుడు వర్క్ ఉంది నేను తర్వాత వెళ్దాము అని చెప్తే ఆవిడ ఓకే అని అడ్జస్ట్ అయింది. అంటే అడల్ట్ కమ్యూనికేషన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ ఉండటంతో ఆవిడ చెప్పగానే ఈయన యాక్సెప్ట్ చేయటం, లేదు రేపు వెళ్దాం అనగానే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేయటం అనేది అడల్ట్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఉంటుంది. అలాగే పేరెంట్ ప్లస్ పేరెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అక్కడ భార్య ఫోన్ చేయగానే ఈవిడికి ఏమీ పని లేదు, ఎప్పుడు ఏదో షాపింగ్ అంటుంది అని చెప్పేసి గొడవకి రెడీ అయిపోతాడు. సో ఇలాగ ఏంటంటే పేరెంట్ చైల్డ్, అడల్ట్ పేరెంట్ ఉన్నప్పుడు వాళ్ళ మెంటాలిటీస్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది. అంటే పేరెంట్ ఉన్నప్పుడు ఈగో ఎక్కువ ఉంటుంది, నేనే కరెక్ట్ అనే మెంటాలిటీస్ ఎక్కువ ఉంటాయి. దాంతో ఫ్యామిలీలో పిల్లలు డిస్టర్బ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి గొడవలున్నా ఎన్నున్నా పేరెంట్స్ కాస్త లవ్లీగా ఉండటం, ఎఫెక్షన్ చూపించటం చేస్తే మటుకు ఆ పిల్లలు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమాజంలో మరింత హ్యాపీగా పిల్లలు ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనల్ని మనం మర్చిపోతున్నాం, పేరెంట్స్గా మర్చిపోవడంతో ఈ సమస్యలు బాగా పెరిగిపోయి ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండటం కోసం ఈరోజు నిజంగా హరికుమార్ గారు, కమలాకర్ గారు ఉండే ఎన్నో క్లాసెస్ చెప్పేవారు. తర్వాత నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ హరికుమార్ గారు. ఈరోజు మీరు అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు, అలాగే ఈ కరోనా తర్వాత ఈ 3 years నుంచి చాలా చక్కటి మోరల్ సపోర్ట్ ఇచ్చిన మీకు ఏంటి ఇప్పటికొచ్చి మీకు ఎప్పుడు ధన్యవాదాలు నేను చెప్పలేదు, ఈ సందర్భంగా నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. సో కాబట్టి మీరు ఈ క్లాస్ని ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది ఎలా ఉండాలి ఏంటనేది చాలా చక్కగా చెప్తారని ఆశిస్తూ, ఎందుకంటే మన కృష్ణుడే మనకు చెప్తున్నాడు. అంటే సత్యభామ రుక్మిణి అంటే మన ఇద్దరు భార్యలు అనుకుంటాం, కానీ ఒక రుక్మిణి ఎంత కూల్గా ఉంటుందో భర్తకి ఇబ్బంది కలిగినప్పుడు ఒక రౌద్రం కూడా చూపిస్తుందని చెప్పేసి కృష్ణుడు చెప్పడం జరిగింది. సో ఆ వేలో ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం విని మరింత హ్యాపీగా ముందుకెళ్ళాలని ఆశిస్తూ, హరికుమార్ గారు Let me introduce madam. Okay sir. Thank you so much. Thank you madam. Let me introduce of today's guest speaker, Dr. Harikumar Garu, psychiatrist, MBBS, DPM, MSc Psychology, registered with Telangana State Medical Council and running Kaushalya Clinic for Brain, Mind and Behavioral Problems, which is located at beside the Lalita Jewelers Showroom, Metro Pillar number 1558, Chaitanyapuri, Dulshuk Nagar. They are specialists in speech therapist, special educator, clinical psychologist, and counseling psychologist. I request Dr. Harikumar to be present on parents and family bonding. Sir, over to you, Dr. Garu. Unmute this. Yes. Yes.
Thank you very much, Madam Padma Kamlakar Garu, and for inviting me to join this Zoom meeting, Parents and Family Bonding. సో ఈరోజు ప్రత్యేకంగా నేను పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ బాండ్ అనే దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ మొదట నేను కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఈ అడల్ట్హుడ్ లో ఏముంటాయో కొంచెం డిస్కస్ చేసి, సో వీటి మధ్య అనుబంధాన్ని ఎక్కడ మనం మిస్ అవుతున్నాము, ఎక్కడ వాటిని ఏర్పరచుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనే విషయాల్ని చర్చిస్తాను. సో సాధారణంగా మనకు పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ బాండ్ అనేది తీసుకుంటే మనము అంటే ఇప్పుడు యూత్ యంగ్ గా ఉన్నటువంటి వాళ్ళు పేరెంట్స్ ఓల్డ్ స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి పని చేయకుండా రిటైర్డ్ అయ్యి ఉండి లేదా వాళ్ళు పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా కేర్ చేయాలి, కేర్ చేయకుండా ఏం జరుగుతుంది అనే విషయాలు మనం ఆలోచిద్దాం. సో సాధారణంగా మనకు మానసిక సమస్యలు వచ్చేసి ఎక్కువగా ఈ యొక్క అడల్ట్హుడ్ లో యాంగ్జైటీ డిజార్డర్స్ అండ్ డిప్రెషన్, ఈ రెండు ప్రాథమికంగా ఎక్కువగా కనపడుతున్నటువంటి సమస్యలు. సో దీంట్లో ప్రాథమికంగా ఏంటంటే ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఎక్కడ ఉందంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే పిల్లల్ని వీళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళ మనసు ఎప్పుడైనా కానీ ఏముంటుందంటే పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు పుట్టాలి, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలి. ఇలా ఒక విషయస్ సైకిల్, అంటే కంటిన్యూస్ గా ఇది ఒక సైకిల్. వీళ్ళు ఎలాగైతే జీవన విధానం గడిపారో మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అలాగే గడపాలనే ఆలోచనతో ఉంటారు. సో ఈ క్రమంలో వీళ్ళ యొక్క మనస్సు ఎప్పుడు నిరంతరము వీళ్ళు ఏ పని చేస్తున్నా, ఎలా ఉన్నా, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి పెళ్లి కాకున్నా, వాళ్ళకు ఉద్యోగం రాకున్నా, పిల్లలు కాకున్నా నిరంతరం ఆలోచిస్తుంటారు. సో సాధారణంగా నా దగ్గరికి వచ్చేటువంటి ఒక పెద్దవాళ్ళని, దాదాపు నాకు ఒక 50 years అబోవ్ వచ్చేటువంటి వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళ బాధలు అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఇలా ఆర్థిక నష్టాలతో కానీ ఏదో వేరే ఇష్యూస్తో కానీ మానవ సంబంధాలతో ఉండే ఇష్యూస్ ఉండవు. వాళ్ళు కేవలము వాళ్ళ పిల్లలు ఇలా ఎదగలేదు, ఇలా కాలేదు, ఇది జరగలేదు, ఇలా ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటి వాటికి అడిక్ట్ అయ్యారు, వాళ్ళ ఆరోగ్యం బాగలేదు, ఇలాంటి విషయాల మీదనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తూ వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళడం కానీ యాంగ్జైటీకి లోన్ కావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ పేరెంట్స్ ఎప్పుడైతే ఉన్నారో, మనం ఎప్పుడైతే ఈ పిల్లలు పెరుగుతున్నారో ఒక 18 సంవత్సరాలు, ఒక 25 years వరకు ఎప్పుడైతే ఈ పేరెంట్స్ వీళ్ళని పెంచడం జరుగుతుందో, సాధారణంత వరకు వీళ్ళకి ఎప్పుడైతే ఒక మనిషి వాళ్ళ యొక్క నిజ జీవితంలో ఏదైతే వాళ్ళు సాధించాలనుకున్నారో ఆ లిమిట్స్ ని తక్కువ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అబ్బాయి ఇంత సంపాదించలేదు, ఎక్కువ సంపాదించలేదు, అనుకున్నటువంటి స్తోమత ఉండేటువంటి ఆ ఉద్యోగం రాలేదనే ఆలోచన పెద్ద. అంటే ఎప్పుడైనా మనిషికి తృప్తి అనేది ఉండదు అన్నట్టు. అంటే ఇక్కడ సాటిస్ఫై కాకుండా ఇంకొంచెం వేరే ఇంకా బెటర్ ఉంటే బాగుండు అనే ఆలోచన ఉంటుంది అన్నట్టు. సో దీన్ని గమనించి ఈ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పేరెంట్స్ ని వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాలి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒక రకంగా ఉంటాయి, ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ ఒక రకంగా ఉంటాయి. సో వీటి రెండింటికి టాలీ కాదు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఇంకా బాగుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ప్రజెంట్ పరిస్థితులు అలా ఉండకపోవచ్చు. సో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేస్తే వాళ్ళకు కొంచెము అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ అర్థం చేసుకునే పరిస్థితి వల్ల ఏమైందంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి, వీళ్ళు సమాజంలో సాధించేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. దీనివల్ల ఈ పెద్దవాళ్ళు యాంగ్జైటీ డిజార్డర్కి లోన్ అవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ భార్యాభర్తలే కావచ్చు, వీళ్ళే కావచ్చు, ఇంట్లో కొడుకు కోడలు వీళ్ళు గొడవలు పెట్టుకోవడం వల్ల ఇట్లా ఉండడం వల్ల వాళ్ళు సఫర్ అవుతుంటారు, ఒంటరితనం ఫీల్ అవుతుంటారు. వీళ్ళు ఎందుకు గొడవ పెట్టుకుంటారు, నేను ఉండడం వల్ల గొడవ పెట్టుకుంటారా, మేమేమైనా ఇబ్బంది అవుతున్నామా అనే ఆలోచనలు ఏర్పడతాయి. సో ఇక్కడ మళ్ళీ రెండవ విషయం అంటే రిలేషన్స్. మొదట చెప్పినటువంటి అంశం ఏంటంటే ఫైనాన్షియల్ గా కానీ కెరియర్ పరంగా కానీ ఎంత అభివృద్ధి చెందగలుగుతాము, ఎంత ఇప్పుడు ఉన్నటువంటి స్కోప్ ఎంత ఉంది, ఎంతవరకు మనం సంపాదించగలుగుతున్న విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు మనల్ని పెంచేటప్పుడు వీళ్ళు గొప్ప వాళ్ళు కావాలి, బాగా సంపాదించాలి, మేము పడ్డంత కష్టం వీళ్ళు పడవద్దు అనే కాన్సెప్ట్ ఉండొచ్చు. సో ఆ క్రమంలో వీళ్ళు ఎదగొచ్చు, కానీ కొన్ని పరిస్థితులు ఎదగని వాళ్ళు ఉంటారు, పరిస్థితులు అనుకూలంగా ఉండని వాళ్ళు ఉంటారు, అన్ని అనుకూలంగా జరగకపోవచ్చు. సో ఆ విషయాన్ని వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకు సపోర్ట్గా ఉన్న వాళ్ళు అవుతారు. రెండో విషయం ఈ భార్యాభర్తల మధ్య కానీ, అంటే కొడుకు కోడళ్ళ మధ్య వచ్చే గొడవలు కానీ, తర్వాత అదే విధంగా పిల్లల పెంపకంలో కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా ఫోన్లు చూడడము అండ్ అడిక్షన్స్ అలవాటు కావడం, ఇవన్నీ విషయాలు ఎప్పుడు ఈ ఫ్యామిలీలో ఎప్పుడు నిరంతరం కొన్ని గొడవలు జరుగుతుంటాయి.
సో దీనివల్ల మళ్ళీ పేరెంట్స్ డిస్టర్బ్ అవుతుంటారు. సో ఈ విషయాలు వాళ్ళకు తెలియకుండా మేనేజ్ చేయడం అనేది జరగదు, ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి. సో ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలకు పరిష్కారము ఒక సైకలాజికల్ వేలో పరిష్కార కోణంలో ఆలోచించాలి, కానీ ప్రతిరోజు గొడవ పెట్టుకునే విధంగానో, ప్రతిరోజు ఏదో ఇంట్లో ఒక సంఘటన జరిగేటట్టు, దానివల్ల పెద్దవాళ్ళు బాధపడేటట్టు, అంటే పెద్దవాళ్ళ ఆలోచన ఉంటారు, పెద్దవాళ్ళు అయిపోతారు, అన్ని రకాల జీవన విధానంలో అనేక సంఘర్షణలోనే ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళ ఆనందం ఇవ్వాల్సినటువంటి సమయంలో మనం ఈ ఇంట్లో జరిగేటువంటి ఈ ఇష్యూస్ అన్ని వాళ్ళని బాధ పెడతాయి అన్నట్టు. సో కాబట్టి ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ బాండింగ్ అనేది స్ట్రాంగ్ ఉండాలంటే పేరెంట్స్ ని మనం జాగ్రత్తగా మంచిగా చూసుకోవాలి, వాళ్ళు మనల్ని అర్థం చేసుకునేటట్టుగా, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళ తదనంతర జీవితం ఏదైతే ఉందో, వాళ్ళు ఇంతకాలం వాళ్ళు కష్టపడి మన కోసం కష్టపడి పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. ఆ రిటైర్మెంట్ లైఫ్ ని హ్యాపీగా ఉంచాలంటే ఇంట్లో జరుగుతున్నటువంటి సమస్యలు ఏంటి, ఎందుకు మనం ఈ మధ్య గొడవలు వస్తున్నాయి, మన మధ్య ఎందుకు ఇలా జరుగుతున్న విషయాలు వాళ్ళు కూలంకుషంగా ఒక చోట కూర్చొని పరిష్కరించుకుంటే ఈ పెద్దవాళ్ళు బాధపడకుండా ఉంటారు. 2 అంశాలు అయిపోతాయి. మూడో అంశం ఏంటంటే వీళ్ళు ఎలాగూ వాళ్ళకు ఆ ఎక్స్పెక్టేషన్ లో మనం ఒక దూరంగా ఉండి, ఇప్పుడు చాలా వరకు మనము అబ్జర్వేషన్ చేస్తే పేరెంట్స్ కి ఒక ఎవరైతే ఉన్నారో ఈ జాబ్ చేసే వాళ్ళు వీళ్ళంతా దూరంగా ఉంటారు, దగ్గరగా ఉండరు. సో వాళ్ళు ఎంత దూరంలో ఉన్న, వాళ్ళు అమెరికాలో ఉండని, వీళ్ళు పల్లెటూరులో ఉండి, ఎంత డిస్టెన్స్ ఉండని కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు తిన్నారా, పడుకున్నారా, ఎలా బ్రతుకుతున్నారని ఎవ్రీడే ప్రతిరోజు వీళ్ళు ఫోన్ చేసినా చేయకున్నా వీళ్ళు ఆలోచించే మనస్తత్వం పెద్దవాళ్ళకు ఉంటుంది. సో దీనివల్ల ఈ 3 రకాల సమస్యల వల్ల వీళ్ళు నిరంతరము ఏదో ఒక ఆలోచనతో జీవితం గడిపారు. ఎందుకంటే వీళ్ళు ప్రశాంతమైన జీవితం గడపాలంటే వీళ్ళ మనసు మాత్రం ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నామా లేదా అనే ఆలోచన మాత్రమే తిరుగు. మనం ప్రశాంతంగా ఉన్నాము, మనం హ్యాపీగా ఉన్నాము, మనకు ఉన్నటువంటి ఆదాయంలో మేము సంతోషంగా బ్రతుకుతున్నాం అనేది వాళ్ళ కళ్ళకు కనపడేటట్టుగా చూపించగలగడము ఇప్పుడున్నటువంటి జనరేషన్ నేర్చుకోవాల్సిన అంశం అన్నట్టు. సో అది జరగాలంటే రియలిస్టిక్ లైఫ్ లో బ్రతుకుతూ వీళ్ళు ఆనందంగా ఉంటూ వాళ్ళని ఆనందపరచగలిగినప్పుడు వాళ్ళకి ఎలాంటి మానసిక సమస్యలు రావు. మనం ఏదైతే మొదట చెప్పుకున్నానో యాంగ్జైటీ డిజార్డర్ అండ్ డిప్రెషన్, ఈ 2 ప్రాథమికమైనటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక వాళ్ళు పడిన కష్టమే కావచ్చు, వాళ్ళు తీసుకున్న ఆహార పదార్థాలే కావచ్చు, సో దానివల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి పరిస్థితులే కావచ్చు, డిమెన్షియా అంటే కొంచెం వయసు రాగానే ఒక 65 ఇయర్స్ 70 ఇయర్స్ అంటే ఈ మధ్య కాలంలో చాలా ఎర్లీ స్టేజ్ లోనే మనకు మెమరీ ఇంపైర్మెంట్ జరుగుతున్నట్టు, మతిమరుపు రావడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు మంచి ఆహార పదార్థం అంటే బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళని కొంచెం వాకింగ్ తీసుకెళ్ళడం కానీ, ఎక్కువ ఇంటరాక్షన్ అంటే మనుషులతో ఎక్కువ సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడు, సో సాధారణంగా మనకు ఒక బిడ్డ గంక ఎలాగైతే చిన్నప్పుడు అటాచ్మెంట్ ఉంటుందో, ఒక తల్లి తనకు దూరం వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఏడవడం జరుగుతుందో, అలాగే ఈ పెద్దవాళ్ళకు కూడా ఈ యొక్క పిల్లలతో అదే సంబంధాన్ని కలిగి ఉంటారు. ఒక రిగ్రెషన్ లాగా ఏర్పడుతుంది అంటే వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ పిల్లలు అయిపోతారు. అందుకే యూజువల్ గా వాళ్ళ బ్రెయిన్ శ్రింక్ అవుతుంటది. ఒక వయసు అంటే ఒక 90 ఇయర్స్ 85 ఇయర్స్ దాటిన తర్వాత బ్రెయిన్ అనేది తగ్గిపోతుంటది. అది ఎంత స్థాయిలోకి వెళ్ళిపోతుంది అంటే ఈవెన్ నేను అబ్జర్వ్ చేసినటువంటి ఈ ఓల్డ్ పీపుల్ లో దే ఆర్ లైక్ దట్ కిడ్స్ అన్నట్టు, చిన్న పిల్లల్లాగానే ప్రవర్తిస్తారు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ ఏదో ముచ్చట్లు చెప్పడం కానీ, మాట్లాడడం కానీ ఇవన్నీ జరుగుతుండాలి. ఎప్పుడు మనుషులు కనపడుతుండాలి, మనుషులు వింటుండాలి. మనం చూడండి, మనం పెరుగుతున్నప్పుడు, మనం పెద్దగా అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే చిన్నప్పుడు మనకు అందరి అవసరం అనిపిస్తుంది. అమ్మ ఉండాలి, నాన్న ఉండాలి, ఫ్రెండ్స్, సిస్టర్స్, బ్రదర్స్ వీళ్ళందరూ ఉండాలనుకుంటాం. కొంతకాలం తర్వాత చదువు మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, చదువుకోవడం మీద ఎక్కువ ఫోకస్ చేసి కేవలం కొంత లిమిటెడ్ ఫ్రెండ్స్ తోటి వాళ్ళని టైం పాస్ చేస్తాం. అప్పుడు తల్లిదండ్రులు వీళ్ళందరినీ పట్టించుకోం. మళ్ళీ కొంత వయసు వచ్చినాక మనకు భార్య, పిల్లలు ఇలా డెవలప్ అవుతాం. తర్వాత పని మీద ఫోకస్ చేస్తాం బాగా. సో పని మీద ఫోకస్ చేసినప్పుడు ఈ మనుషుల అవసరం లేనట్టుగా గమనిస్తాం మనం. సో మనం డబ్బులు సంపాదించుకుంటే సరిపోద్ది, మన జీవితం మనం గడుపుతుంది అనుకుంటాం. మళ్ళీ నేను ఈ ఓల్డ్ పీపుల్లో గమనించిన అంశం ఏంటంటే, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఇవన్నీ డబ్బులంతా సంపాదించినాక వాళ్ళు రిచ్గా ఉంటారు, బాగా డబ్బు సంపాదిస్తారు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటారు, అన్నీ ఉంటాయి. కానీ మనుషులు ఉంటే బాగుండు, ఎవరైనా మాట్లాడితే బాగుండు నాతో అనే మనస్తత్వం ఏర్పడుతుంది. అంటే మళ్ళీ చిన్నతనంలో ఎలాగైతే ఒక బిడ్డ ఏ విధంగానైతే మనుషులతో మాట్లాడాలని కోరుకుంటుందో, మళ్ళీ వయసు వచ్చినాక, ముసలితనం వచ్చినాక కూడా మళ్ళీ మనుషులతో ఉండాలి అని కోరుకుంటుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఏం గమనిస్తున్నామంటే, హ్యూమన్ సైకాలజీ ఏంటంటే మనుషులు అనేటోళ్ళు ఎప్పుడు సంఘజీవులు. అంటే మనిషికి మనిషి తోడుగా ఉండాలి. అంటే ఒక కాలక్రమంలో మనము తెలిసో తెలియకనో డబ్బులు అవసరమయ్యో, లేకుంటే జీవన విధానంలో మనకున్నటువంటి కెరియర్ నిలబెట్టుకోవడానికో, మనకున్న కమిట్మెంట్స్ ని సాధించడానికో, లేకపోతే మనకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికో మనం కష్టపడుతూ వస్తుంటాం. ఆ క్రమంలో మనుషుల్ని కోల్పోతాం, దూరం అయిపోతాం.
సో కానీ మళ్ళీ చివరికి మళ్ళీ వయసు పెద్దగా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎవరిని కోరుకుంటున్నాం, ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండు. మన తల్లిదండ్రులు, మన ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, మనవడు కానీ మనవరాలు కానీ కొడుకు కానీ ఫోన్ చేస్తే బాగుండు, వచ్చిపోతే బాగుండు అనుకుంటారు. సో ఇక్కడ ఏం తెలుస్తుందంటే హ్యూమన్ మైండ్ అనేది ఎప్పుడూ మనుషుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటుందని తెలియజేయబడుతుంది. సో ఈ మనుషుల యొక్క సాంగత్యం ఎప్పుడైతే ఉంటుందో సో మన బాడీ లోపల కొన్ని హ్యాపీయెస్ట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. యూజువల్ గా మనకు ప్రొలాక్టిన్ అని, ఆక్సిటోసిన్ అని, సెరటోనిన్ అని, డోపమైన్, ఈ హార్మోన్స్ అన్ని హ్యూమన్ టచ్ తోటే పెరిగే హార్మోన్స్. ఇక్కడ ఏమైతుందంటే మనకు ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కాలం బ్లడ్ లో ఉంటాయి. అదే హ్యాపీయెస్ట్ హార్మోన్స్ తక్కువ కాలం ఉంటాయి. అందుకని మనకి ఎప్పుడు ఒక ముచ్చట పెట్టగానే సరిపోదు అన్నట్టు. సో దాంతో కొంత రావాల్సిన హ్యాపీయెస్ట్ హార్మోన్స్ వస్తాయి, కొంతకాలం తర్వాత అవి మళ్ళీ తగ్గిపోతాయి. సో అదే మనం స్ట్రెస్ గురై ఎవరైనా మనం ఒక మాట అని నెగిటివ్ మాట అన్నారు, మనల్ని బాధ పెట్టారు, మనం ఏదైనా ఒక విషయం మీద నెగిటివ్ గా థింక్ చేయడం ప్రారంభించామనుకోండి, అక్కడ ఒక స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ అనే హార్మోన్ బ్లడ్ లో ఎక్కువ సేపు ఉంటుంది, అంటే ఎక్కువ కాలం ఉంటుంది. సో దానివల్ల మనం ఎంతో బాధపడుతుంటాం అన్నట్టు. సో కాబట్టి ఈ యొక్క పెద్దవాళ్లకు మనం ఎప్పుడైనా కానీ అందుబాటులో ఉండి ఎవ్రీడే మార్నింగ్ ఒకరు కానీ మధ్యాహ్నం ఒకరు, ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటారు, ఇద్దరు బిడ్డలు ఉంటారు, ఎవరికి వీలైన టైంలో వాళ్ళని అందుబాటులోకి వచ్చేసి వాళ్ళతో టచ్ ఒక మాట్లాడడం కానీ, వాళ్ళని దగ్గర తీసుకోవడం కానీ, హక్ చేయడం కానీ, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే సేవ చేయడం కానీ, వాళ్ళకి తినిపించడం కానీ, చిన్నప్పుడు కనుక ఎలాగైతే మనకు సేవ చేశారో అలాంటి సేవలు వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళ యొక్క జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది, మానసిక శక్తి పెరుగుతుంది, అదేవిధంగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అది ఎంతవరకు తగ్గిపోదు. సో ఈ విధంగా వాళ్ళకి ఎప్పుడు ఒక అటాచ్మెంట్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ కావు. తద్వారా వాళ్ళ భవిష్యత్తులో ఎప్పుడు కూడా యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ, డిప్రెషన్ కు లోన్ గారు, అదేవిధంగా డిమెన్షియా లాంటి సమస్యలకు లోన్ గారు. సో ఈ యొక్క 3 ప్రధానమైన విషయాలు మనం రాకుండా ఉండాలంటే మన మధ్య వయసులో ఉన్నటువంటి వీళ్ళు ఈ పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఎప్పుడు హ్యూమన్ టచ్ అనేది చాలా చాలా ముఖ్యమైన అంశము. దీనికి మనము మాట్లాడడము, అంటే ముచ్చట్లు పెట్టడము, అదే విధంగా దగ్గర తీసుకోవడము, ఉన్నాననే సపోర్ట్ ఇవ్వడము, ఏదైనా సేవ చేయడం. తద్వారా వాళ్ళు ఎంతో హ్యాపీనెస్ ని పొందుతారు. తద్వారా స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ కావు, ఎప్పుడు హ్యాపీయెస్ట్ హార్మోన్ రిలీజ్ అవుతాయి. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకున్న సమయంలో వాళ్ళకి తక్కువ నిద్ర సమయం ఉంటుంది. వాళ్ళకు తక్కువ నిద్ర సమయం ఉంటుంది. అంటే వాళ్ళు నైట్ పడుకుంటే యూజువల్ గా మనం పెద్దవాళ్ళు, మనం చిన్నపిల్లలు తీసుకుంటే ఒక 12 అవర్స్, ఒక మధ్య వయసు వచ్చినాక మనం ఒక 6 అవర్స్ 7 అవర్స్ నిద్రపోతే, ఇంకా బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఒక 5 అవర్స్ నిద్రపోతే సరిపోతుంది అనుకుంటాం. కానీ పెద్దవాళ్ళకి అసలు నిద్ర పట్టదు. సో ఆ నిద్ర పట్టిన సమయంలో వాళ్ళు పొద్దునటే లేచి ఎర్లీ మార్నింగ్ లేస్తారు. వాళ్ళకు లేచి ఏదైనా వాకింగ్ చేద్దాం అనేది చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు. సో వాళ్ళతో కొంత సమయం మనం ఎర్లీగా లేచి, ఎందుకంటే మనం లేట్ వచ్చి పడుకొని మనం లేట్గా లేవడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఒక డిఫిషియన్సీని ఏర్పరచుకుంటారు. అంటే ఎవరు మనకు లేరు అనే ఫీలింగ్ ఏర్పడుతుంది. ఈ లోపు మళ్ళీ ఉద్యోగానికి టైం అవుతుంది, ఉద్యోగానికి వెళ్ళిపోతారు, మళ్ళీ లేట్గా వచ్చేసరికి రాత్రి అవుతుంది, రాత్రి అయ్యేసరికి మళ్ళీ వీళ్ళు పడుకుంటారు. సో ఈ క్రమంలో వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మిస్ అవుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు మెలకుతో ఉంటారో ఆ పర్టికులర్ సమయంలో మనం లేచి వాళ్ళతో కొంతవరకు మాట్లాడినట్లయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో పూర్వకాలంలో సో పొద్దున్నే లేచి మాట్లాడుకునే అలవాటు ఒకటి ఉండేది. ఒక 1 అవర్ 2 అవర్స్ ఊరికినే 5 గంటలకు 4 గంటలకు లేచి, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊళ్ళో కానీ అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు మార్నింగ్ లేచి మాట్లాడుకుంటారు. నేను నిద్రపోయేవాడిని, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు. సో అదేంటంటే వాళ్ళకు నిద్ర పట్టదు అన్నట్టు. ఆ నిద్ర పట్టిన సమయంలో ఒక బిడ్డనో ఎవరో లేస్తారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో తద్వారా వాళ్ళ యొక్క వయస్సు అనేది వాళ్ళు ఎప్పుడు మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నామనే ఆలోచన కలుగుతుంది. అందుకనే సాధారణంగా మన పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు పట్టణానికి రండి, ఇక్కడే ఉండండి అంటే వాళ్ళు రాలేరు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణము, అక్కడ ఉన్నటువంటి మనుషులు, అంటే జీవరాశులు ఈవెన్ కొన్ని సందర్భాల్లో మనకు తెలియజేస్తారు, ఎందుకు మీరు రారు, ఇక్కడ పట్టణంలో ఉండొచ్చు కదా అంటే, ఇక్కడ పట్టణంలో వస్తే ఒంటరి వాళ్ళు అయిపోతారు. అదే పల్లెటూరులో ఉంటే ఎవరు ఉండరు అక్కడ. మళ్ళీ వాళ్ళకి ఏం భర్తే ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త చచ్చిపోయిన ఆమె ఒక ఆమె ఉంటుంది, మీరు హైదరాబాద్కి వచ్చి ఉండొచ్చు కదా అమ్మ అని తన కొడుకు అడిగితే, నేను రాను బిడ్డ, ఎందుకు రానంటే అక్కడ ఎవరు ఉండరు. ఎవరంటే వాళ్ళకి రియల్ గా రక్త సంబంధం ఉండి ఆ ఇంట్లో ఎవరు ఉండరు, ఆమె ఒకదే ఉంటది. కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నాకు బంధువులు లాంటి వాళ్ళే, నాకు జీవరాశి. అంటే అక్కడ కనపడే ఆవులు, పశువులు, కనపడే కాకులు, పక్షులు అన్నిటితోటి వాళ్ళకు ఆత్మీయమైన బంధం ఉంటది. సో ఇంత బంధాన్ని వదిలిపెట్టి రావాలంటే వాళ్ళ కష్టమే. ఈవెన్ మట్టితో కూడా వాళ్ళకి బంధం ఉంటుంది. సో ఇలాంటి బంధాలని మిస్ అవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి సో మనకున్నటువంటి ఎన్వైరన్మెంట్ లో కూడా మనం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కుక్క పిల్లని పెంచుకోవచ్చు, అండ్ పక్కన ఉన్నటువంటి జీవరాశుల్ని కలిగేటట్టు, మనుషులు ఇంట్లో పిల్లలు, వాళ్ళు చదువుకునే పిల్లలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో ఉంటారు. ఎక్కడో కొన్ని సందర్భాల్లో నాకున్నటువంటి క్లయింట్స్ లో ఈవెన్ ఒక 4-5 years వరకు కూడా మనమని చూడకుండా వాళ్ళు ఎక్కడో హాస్టల్లో చదువుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి సందర్భాలని మనం మినిమైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఏమైతుంది అంటే మనుషులతో మధ్య సత్సంబంధాలు ఏర్పడి, మనుషుల మధ్య ఇక్కడ
తల్లిదండ్రులే కాదు, ఈ టచ్ అనేది ఈవెన్ ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో, ఎవరైతే ఈ మధ్య వయసులో ఉన్నటువంటి వీళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ ఉపయోగమే. ఎందుకంటే వీళ్ళు ఒక రోజు మళ్ళీ మధ్య వయసుకు రావాలి, ఈ మధ్య వయసులో ఒక రోజు మళ్ళీ ముసలి వాళ్ళు కావాలి. సో ఇది కంపల్సరీ ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఏది ఇస్తామో తిరిగి మనకు దేవుడు అది ఇస్తాడు అనే ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. అంటే మనం పెద్దవాళ్ళకి మనం సేవ చేసి వాళ్ళు మంచిగా చూసుకున్నాం అనుకో, డెఫినెట్ గా మనం పెద్దగా అయిన తర్వాత డెఫినెట్ గా మన పిల్లలకు కూడా అది నేర్పబడుతుంది. అది ఎలా నేర్పబడుతుంది అంటే మనం రోజు చూస్తుంటే మనకు అర్థమవుతుంటది. సో ఓహో, మా తాతకు మా డాడీ ఇలా సేవ చేశాడు కదా అనే కాన్సెప్ట్ ఏర్పడి, సో ఎప్పుడైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు వెంటనే మనము చేయడానికి ఆ పిల్లలకు ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రతన్ టాటాని తీసుకున్నట్లయితే, రతన్ టాటాకు ఒక డాగ్స్ ని పెంచుకునేవాడు. అతను అన్మ్యారీడ్ కదా, సో అతనికి ఒక జీవరాశి, ఒక దాంతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అతనికి ఇంగ్లాండ్ లో ఒక అవార్డు ఇస్తున్నారు అన్నట్టు. సో అవార్డు ఫంక్షన్ కి ఈయనకి అవార్డు ఇవ్వాలి, రతన్ టాటా గారికి అవార్డు ఇవ్వాలి. సో అతన్ని పిలవడం జరుగుతుంది. పిలవడం జరిగితే పలానా డేట్ ఫిక్స్ చేసినప్పుడు ఆయన రాలేకపోయి వేరే వాళ్ళని పంపిస్తాడు. వేరే వాళ్ళని పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు రాలేకపోయాడు రతన్ టాటా గారు, ఈ అవార్డు ఇంత పెద్ద అవార్డు ఇస్తున్నాం కదా ఎందుకు రాలేకపోయారంటే, తన కుక్క పిల్లకు జ్వరం వచ్చింది, తన కుక్క పిల్లని చూయించుకోవడానికి డాక్టర్ దగ్గర తీసుకుపోతాడట, చాలా విషమమైనటువంటి పరిస్థితిలో ఉన్నది అని చెప్పాడట. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రతన్ టాటా అని ఆ ప్రైమ్ మినిస్టర్ అన్నాడట. అంటే రాకపోవడానికి బాధపడలేదు, అంటే ఒక మనిషి యొక్క జీవన విధానంలో మనిషి యొక్క జాలి, ప్రేమ గుణము, ఆ టచ్, ఆ ఫీలింగ్ ఎంత గొప్పగా ఉంటుంది. అందుకే ఈయనకు ఈ అవార్డు ఇవ్వడానికి ఆయన అర్హుడు. అందుకే ఈ అవార్డు ఇవ్వడానికి ఆయన అర్హుడు. ఈయన రాలేకపోయినా కానీ ఆయన ఈ రోజు చేసిన పని అదే కాబట్టి, ఈ అర్హత ఆయనకు ఉంది కాబట్టి, ఆయన డిజర్వ్ అయి ఉన్నాడు కాబట్టి, అలాంటి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ అటాచ్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సడన్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సమస్య వచ్చింది, వెంటనే ఇక్కడ మనిషి యొక్క సమస్యని పరిష్కరించడానికి, ఆ సమస్యని బయటపెట్టడానికి, లేదా అదే సమయంలో వేరే వాళ్ళతో ఎవరైనా హెల్ప్ చేయించడానికి మనం సపోర్ట్ తీసుకోవాలి. కానీ మనకు ఒక ఉద్యోగం ఉందనో, మనకు పని ఉందనో, ఇది చేసుకొని వస్తా అనే కాన్సెప్ట్ లో డిలే చేయకుండా ఆ హ్యూమన్ టచ్ ని అక్కడికి సాల్వ్ చేసే విధం. అంటే మన ఇంట్లో సాధారణంగా ఈ పెద్దవాళ్ళకు వాత సంబంధమైనటువంటి జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి, అంటే నొప్పులు, పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళని ప్రతిరోజు కనబడగానే, సాయంత్రం పూట రాగానే, ఈవినింగ్ రాగానే వాళ్ళ పక్క కూర్చొని ఆ పాదాలు రుద్దడం కానీ, ఏదైనా నూనె పెట్టి రుద్దడం కానీ, తల నిమ్మడం కానీ, ఇలాంటివి చేస్తుంటే ఏంటంటే ఆ టచ్ తోటి ఆ వాతం యొక్క నొప్పి అనేది తగ్గిపోతుంది. వాతం యొక్క ప్రభావం వల్ల ఉన్నటువంటి నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ రావాలంటే మనం ఎప్పుడైనా టచ్ అనేది ఇక్కడ మిస్ కాకుండా, ముచ్చట్లు అనేది మిస్ కాకుండా, మాటలు అండ్ వాళ్ళతో స్పర్శ, ఈ రెండు మనం ఇచ్చినట్లయితే వాళ్ళలో హ్యాపీయెస్ట్ హార్మోన్స్ 100% రిలీజ్ అవుతాయి. ఏవైతే మానసిక సమస్యలు అనుకుంటున్నామో అవి ఖచ్చితంగా వాళ్ళకి రావు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇంకొక పెద్దవాళ్ళకి వచ్చేటువంటి సమస్య ఏంటంటే కొంచెం చాదస్యం ఎక్కువ ఉంటుంది, చిన్న చిన్న విషయాలు ఎక్కువగా మాట్లాడతారు. ఆ వినగలిగే ఓపికను, ఒకటి పెద్దవాళ్ళ మాట్లాడే విధాన్ని ఓపిక నేర్చుకుంటే ఏదైనా ఒక సందర్భంలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫ్యామిలీ బాండింగ్ అనేది ఏర్పడాలంటే పేరెంట్స్ తోటి నిరంతరం మనము వాళ్ళతో అటాచ్ అయి ఉండి, వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉండడం అనేది జరుగుతుండాలి. వాళ్ళు కూడా అనేక రకాల విషయాలు, ఇప్పుడు పిల్లలు ఉంటారు, మనవళ్ళు మనవరాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా వాళ్ళ కాలంలో ఏం జరిగిన విషయాలు కూడా చెప్తుంటే అదొక రకమైనటువంటి ఆనందం జరుగుతుంది. అందుకనే గొప్ప అనుభూతులు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 లక్ష రూపాయల డబ్బు ఇస్తే వచ్చేటువంటి ఆనందం కంటే ఒక ఇద్దరు మనుషులు కూర్చొని చిన్నప్పటి జ్ఞాపకాలు మాట్లాడుకుంటూ వచ్చే అనుభూతులు గొప్ప రీసెర్చ్ చెప్పిందంటే, అంటే ఎప్పుడైనా మెటీరియలిస్టిక్ ఉండేటువంటి విషయాల కంటే మెటీరియల్ కానటువంటి విషయాలతో మనం ఎక్కువ అనుభూతిని పొందుతాము, ఎక్కువ ఆనందాన్ని పొందుతాము, మన లోపల ఎక్కువ హ్యాపీయెస్ట్ హార్మోన్ రిలీజ్ అయితే ఒక రీసెర్చ్ పరిశోధన తేలింది. సో కాబట్టి ఎప్పుడు మనుషులతో కలిసి మనుషుల యొక్క ఆనందాన్ని మనం పంచుకునే ప్రయత్నం చేస్తూ, కొంత పార్ట్ మన కెరియర్ కి, మనం డబ్బులు సంపాదించడానికి, మన జీవన విధానం కొనసాగించడానికి ఇంటికి వచ్చిన సమయంలో మనం, అంటే బేసిక్ గా మనం ఎక్కడ టైం కిల్ అవుతుంది, ఎక్కడ చంపబడుతుంది మన టైం అంటే, వీళ్ళతో ఎందుకు టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అంటే స్పెండింగ్ విత్ సోషల్ మీడియా, అంటే టీవీస్ కావచ్చు, లేకుంటే ఇట్లా ఇన్స్టా, ఇట్లాంటి సోషల్ రీల్స్ టైం స్పెండ్ చేయడం, వీటి వలన వాళ్ళకు సమయం కేటాయించలేకపోతుంది. అంటే రాగానే న్యూస్ చూడడం జరుగుతుంది. 9 o'clock 10 o'clock ఇంటికి రాగానే అంటే నేను న్యూస్ చూడడం, ఒక అర్ధ గంట అందులో న్యూస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి చూడడము అలా జరుగుతుంటది. ఇంతలో వీళ్ళు నిద్రపోతారు. సో వీళ్ళతో టైం స్పెండ్ చేయండి. నాట్ ఓన్లీ పెద్దవాళ్ళే కాదు, పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి ఇంటికి వచ్చామంటే మనం అన్ని విషయాలు మర్చిపోయి మనుషులతో గడపడం అలవాటు చేసుకోవాలి, అండ్ కలిసి తినడం అలవాటు చేసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి పరిస్థితులు ఏర్పడేటట్టుగా మనం ప్రణాళికలు రచించుకున్నట్లయితే మనిషి యొక్క మానవ సంబంధాలు, కుటుంబం యొక్క బాండింగ్ అనేది పెరుగుతుంది. ఈ బాండింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇది జనరేషన్ టు జనరేషన్, అంటే ఒక జనరేషన్ తర్వాత మరొక జనరేషన్ కు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.
అంతేగాని ఈ యొక్క డబ్బు సంపాదించడమే కెరియరే ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ లో కాకుండా మానవ సంబంధాలు కూడా చాలా విలువైనవి. ఎందుకంటే మనం చివరి దశలో మనకెవరు లేరు, మనకు అందరూ ఉన్నారు అనే కాన్సెప్ట్ అనే ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ కావాలంటే మనుషులతోటి మనం నిరంతరము మాట్లాడటము, స్పర్శనివ్వడం అనేది జరిగినట్లయితే మనం 100% ఇటు పిల్లలకు కూడా, ఇది ఓవరాల్ గా ఈ జనరేషన్ వల్ల మధ్య వయస్కులు చేసే పనుల వల్ల ఎవరికి డెవలప్ అవుతారంటే పిల్లలు. ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువగా ఫోన్లకు అడిక్ట్ కావడము, చెడు మాదక ద్రవ్యాలకు అలవాటు కావడం, ఇవన్నీ కారణాలు ఏంటంటే మనుషులతో స్పెండ్ చేయలేకపోవడం. సో మనుషులతో ఎప్పుడైతే స్పెండింగ్ అనేది ప్రారంభం అవుతుందో బాండింగ్ డెవలప్ అవుతుంది. బాండింగ్ డెవలప్ అయినప్పుడు మనుషుల్ని వదిలిపెట్టుకోవాలంటే మన మనసు ఒప్పదు అన్నట్టు. సో అలాంటి పరిస్థితుల్లో ఇది అల్టిమేట్ గా దేనికి దారితీస్తుంది అంటే మన ఆరోగ్యానికే దారితీస్తుంది. ఈ మనుషులతో ఉండడం వల్ల నాకేం లాభము అని అనుకుంటే మనకు దేనికి దారితీస్తుంది అంటే అది ఆనందానికే దారితీస్తుంది. మనం చివరికి ఏం కావాలని కోరుకుంటాం? మనం ప్రశాంతత కావాలనుకుంటాం, సంతోషం కావాలనుకుంటాం, సంతృప్తి కావాలనుకుంటాం. సో మనకి ఎంత డబ్బు సంపాదించినా ఏం చేసినా మనకి చివరికి వచ్చేటువంటి సంతృప్తి, ఈ ఆత్మ సంతృప్తి, ఈ ఆనందము, ఈ సంతోషము, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మనుషుల్ని హత్తుకున్నప్పుడు, మనుషులతో మాట్లాడుతున్నప్పుడు, మనుషులతో కూర్చొని ఉన్నప్పుడే వస్తాయి. కాబట్టి ఈ విషయంలో మనం నెగ్లెక్ట్ చేయకుండా మనకున్నటువంటి పిల్లలకు కానీ మనము మన ఎవరైతే మనతో ఉంటున్నారో వాళ్ళతో చర్చించి మన వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలనే ఆలోచన ఎప్పుడైతే ఏర్పడుతుందో ఫ్యామిలీ బాండింగ్ స్ట్రాంగ్ గా తయారవుతుంది. సో ఉదాహరణ దీనికి ఎంత స్ట్రాంగ్ రీజన్ ఉందంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపు ఒక 20,000 కిడ్స్ చనిపోయారట, చిన్నపిల్లలు. దాని మీద ఒక రీసెర్చ్ చేశారు, ఎందుకు ఈ పిల్లలు ఇంతమంది చనిపోయారని రీసెర్చ్ చేస్తే, సో వాళ్ళు ఫస్ట్ రీజన్ ఏం చెప్పారంటే అటాచ్మెంట్ లేకపోవడం వల్ల అని చెప్పారట. అంటే హ్యూమన్ టచ్ లేకపోవడం వల్ల. అంటే మనుషులు వాళ్ళు అనాథలు అయిపోయారు. వాళ్ళ అనాథలు అయిపోతే ఎప్పుడైతే హ్యూమన్ టచ్ ఎప్పుడైతే మిస్ అవుతామో ఇమ్యూనిటీ మిస్ అయిపోతుంది. సో ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిపోద్దో ఆ బ్యాక్టీరియా కానీ ఆ వైరస్ కానీ ఏదో అటాక్ అవుతుంది, వాళ్ళ అనారోగ్య పరిస్థితులు ఏర్పడి చనిపోతారు. సో వాళ్ళు రాసినటువంటి మొదటి సెంటెన్స్ మాత్రం హ్యూమన్ టచ్ ఎప్పుడైతే మిస్ అయిందో వాళ్ళు నెమ్మదిగా ఇమ్యూనిటీ తగ్గిపోయిందనే విషయం చెప్పారు. సో హ్యూమన్ టచ్ కు అంత పవర్ ఉంటుంది, అంత ఇమ్యూనిటీ డెవలప్ చేసే శక్తి ఉంటుంది. కాబట్టి అది ఎవరైనా జీవం ఉన్నది ఏదైనా, నేను అందుకనే సజీవము, నిర్జీవము, అజీవము. సో ఫర్ ఎగ్జాంపుల్ జీవం అంటే జీవం ఉంది, సజీవంగా ఉంది. ఈవెన్ మనం వేసుకున్నటువంటి చెప్పులు, ప్లాస్టిక్ చెప్పులు వేసుకుంటే అది నిర్జీవం అంటే అందులో జీవమే లేదు అందులో. సో అట్లీస్ట్ జీవము లేని చెప్పులు వేసుకునే కంటే జీవము లేనటువంటి చెప్పు వేసుకునే కంటే మనం ఏమంటామంటే ఇప్పుడు ఈ యొక్క చర్మంతో చేసిన చెప్పులు ఉంటాయి. సో ప్లాస్టిక్ చెప్పుకు జీవం లేదు, అజీవం అన్నట్టు, జీవం లేదు అక్కడ. సజీవం అంటే మనం బేర్ ఫుట్ తో నడవడం, సజీవంతో నడిస్తే హెల్తీగా ఉంటాం. అట్లీస్ట్ మరి చెప్పులన్నా వేసుకోవాలి, ఏదో ఒకటి వేసుకోవాలనుకున్నప్పుడు నిర్జీవం అంటే జీవాన్ని కోల్పోయినటువంటిది. నిర్జీవం అంటే జీవం ఉంది ఒకప్పుడు, ఇప్పుడు జీవం కోల్పోయింది, అది నిర్జీవం. అదేంది? చర్మం. ఏదైనా ఒక జంతువు యొక్క చర్మంతో కలేబరంతో చేసేటువంటి చెప్పులు వేసుకోవడం వల్ల కూడా మన యొక్క ఆ జీవముతో సంబంధం కలిగి ఉన్న వాళ్ళం అవుతాం. సో అందుకనే ఈవెన్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో, అంటే నేను టచ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. ఈవెన్ చనిపోయినటువంటి చర్మం కూడా మనకు కొంత శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని డెవలప్ చేసే శక్తి ఉంటుంది. కంప్లీట్ ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో, ప్లాస్టిక్ వేసుకునే చెప్పుల కంటే నిర్జీవమైనటువంటి జంతు కలయిబరమైనటువంటి చర్మము కొంత ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. లేదా బేర్ ఫుట్, లేదా మనిషి టచ్ ఎక్కువ స్పర్శనిస్తుంది. సో ఈ విధమైనటువంటి హార్మోన్స్, హ్యాపీయెస్ట్ హార్మోన్స్ డెవలప్ కావడానికి జీవముతో సంబంధాన్ని కలిగి ఉంటూ, మనుషులతో సంబంధాన్ని కలిగి ఉంటూ, జీవరాశులతో సంబంధాన్ని కలిగి ఉంటూ, చెట్లకు కూడా జీవం ఉంటుంది కాబట్టి వాటిని హక్ చేసుకున్నట్టు ఆ ఉన్నటువంటి ప్రదేశాల్లో మనము జీవన విధానాన్ని కొనసాగిస్తే అంత ఫ్యామిలీ. వాస్తవానికి ఫ్యామిలీ అంటే ఏదో మనుషులు అనుకుంటాం మనం, మనుషులు కాదు ఫ్యామిలీ. మనుషులు అంటే ఈ చెట్లు, ఈ జీవరాశులు, ఇంట్లో ఉన్నటువంటి, ఈవెన్ ఇంట్లో ఉన్నటువంటి జీవాలు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ బల్లి, అదే విధంగా ఒక బొద్దింక, ఇవన్నీ కూడా జీవరాశులు. ఇల్లు అంటే జస్ట్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ హోమ్. సో హోమ్ అంటే మనుషులు ఒక్కటే కాదు, అందులో కుక్క పిల్ల, ఏనుగు, కుక్క పిల్ల కావచ్చు, ఆవు కావచ్చు, ఏదైనా పిల్లి కావచ్చు, ఇలాంటి జీవరాశులు కూడా మనలో కలుస్తే అప్పుడు ఈ ఇంట్లో జీవం ఉన్నట్లు లెక్క. సో కాబట్టి ఇలాంటి వాటికి ఎవరికి ఏది అందుబాటులో ఉంటే దాన్ని మనం అందుతుంది. ఈవెన్ పక్షులు కూడా మన కళ్ళ ముందు కనపడేట్టుగా, చెట్లు కనపడేట్టుగా ఉంటే అదొక ఇల్లు అనబడుతుంది. ఎలాంటి ఇల్లుని ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో, ఒకవేళ మనుషులంటూ ఎవరు శాశ్వతంగా ఉండరు. సో అందుకే చెప్పిన కదా, పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళందరూ నాకు బంధువులుగానే ఉన్నారు, ఈ జీవరాశులన్నీ ఉన్నాయి కాబట్టి నేను రాలేనంటారు. వాళ్ళకి ఎవరు లేకుండా ఎందుకు ఉండగలిగారంటే వాటితో ఏర్పడిన అనుబంధం అంత గొప్పది. దాన్ని ఎఫెక్షన్ అంటాం. లవ్ అంటేనేమో కేవలము ఒక వ్యక్తి ఏర్పరిచే ఒక ఆకర్షణ శక్తి. కానీ ఎఫెక్షన్ అనేది అలా కాదు. ఎఫెక్షన్ అనేది అవతలి వ్యక్తిలో కలగజేస్తుంది, మళ్ళీ అవతలి వ్యక్తిలో కూడా ప్రేమను కలగజేస్తుంది. సో ఆ జీవరాశులకు ఆ శక్తి ఉంటది. కాబట్టి మనము చేయాల్సిన మొదటి పని ఏంటంటే, మనుషులమైనటువంటి మనము
జీవరాశులన్నింటినీ కలిపి చేసుకునేటప్పుడు అప్పుడు ఒక ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడుతుంది. అది ఒక ఇల్లుగా పరిగణించబడుతుంది. అది ఆనందమైన జీవితంగా గడపబడుతుంది. అప్పుడు అద్భుతమైనటువంటి మానసికమైనటువంటి ఉత్తేజము, ఉల్లాసం ఉంటుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు మొత్తం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగా చెప్పారండి. బాండింగ్ ఎలా ఉండాలనేది ఒక చెట్లతో కాదు, చెట్లు కూడా పెంచుకుంటూ ఆ జీవం అనేది మీరు ఆ బాండింగ్ అనేది పెంచుకోవచ్చు. ఎంతో అఫెక్షన్ ఎంతో వస్తుంది మీరు అన్నట్టు. సో అట్లా మిగతా జీవరాశులను కూడా కలిపి అన్నారే, అది చాలా మంచి ఇదిగా విషయం చెప్పారు. సో పల్లెటూరులో ఉంటే మంచిది. సో ఆ వాతావరణం నిజమే, ఏదో ఒక అటాచ్మెంట్. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి షిఫ్ట్ చేయాలన్నప్పటికీ కదలలేదు. నేను కదలన్నా, ఇక్కడే నాకు బాగుంది, ఇక్కడే అటాచ్మెంట్. అట్లా సో ట్రాన్స్ఫర్ అయితే ఎంత ఇబ్బంది ఉంటుందో ఇంకో దగ్గరికి, అలా ఇక్కడ మీరు చెప్పింది సో అటాచ్మెంట్, ఫ్యామిలీ బాండింగ్ చాలా చాలా బాగా చెప్పారండి. సంతోషం. నేను మురళీధర్. ఓకే, థ్యాంక్ యూ మురళీధర్ గారు. సార్ అనే క్వశ్చన్స్ అడగాలనుకుంటే డాక్టర్ గారు ఉన్నారు, మీరు మాట్లాడచ్చు. డాక్టర్ గారు వినిపిస్తుంది అన్నమాట. హలో, చాలా బాగా చెప్పారండి అబౌట్ ది ఫ్యామిలీ బాండింగ్ అండ్ ఆల్ దట్. ఒక్కటి చిన్నది ఏంటంటే, నౌ డేస్ మోస్ట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ అవుట్ సైడ్ అండ్ హౌ దట్ అటాచ్మెంట్ విల్ కమ్ టు ది పేరెంట్స్ because they are mostly outside. Only husband wife only staying, mostly only many people have seen, many couples right, they have 2 children, they will be outside India, they will not be in the house. So only always only by video calls that talk will go on. So how to develop this attachment under these circumstances? But it is not possible to shift them to India, or they cannot go permanently stay there. Even if they go also, they will not be staying for a long time. They don't like to stay, parents particularly. So the different situation where they cannot come, nor we can go and stay for there more time. So how to address this issue? Just I want one suggestion from your end. రైట్ సార్. అంటే బేసికల్ గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనము నా కాన్సెప్ట్ చెప్తున్నాను, విదేశాలకు పంపించే మన దేశంలో మన పిల్లలని ఎవరైనా పిల్లలు పెంచే విధానంలో విదేశాలకు అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్, అక్కడ ఉన్నటువంటి స్కిల్స్, నైపుణ్యాలు తెలుసుకొని చదువుకొని కొంత ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చుకొని తిరిగి మళ్ళీ మన దేశానికి రావాలనేది నా మొదటి నియమం ఫస్ట్. ఎందుకంటే వి డోంట్ మిస్ దిస్ పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళు మిస్ కావద్దు అనేది నా ఫస్ట్ పాయింట్. సరే, ఓకే, పరిస్థితులు అలా ఉండి వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడే స్థిరపడాలి అనుకున్నప్పుడు, సో మనకున్నటువంటి అటాచ్మెంట్ లో బంధాలు అనేవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎప్పుడైనా ఒక దేశ సేవ కొరకు మనం ఒక 2 పిల్లల్ని కన్నప్పుడు ఒక పిల్లవాడిని దేశ సేవ కొరకు ఒక జవాన్ గా, ఒక సైనికునిగా పంపించే ప్రయత్నం చేస్తాం. సో వాళ్ళు ఒక కంపెనీకి ఎక్కడో ఒక చేట వాళ్ళు విదేశాలకు వెళ్ళినంత మాత్రాన వాళ్ళు ఒక దేశంలో కానీ ఒక వ్యవస్థకు, ఒక సిస్టమ్ కు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక దేశ సేవ చేస్తున్నట్టే ఒక చోట. అంటే ఒక కంపెనీ డెవలప్ చేయడానికి, ఒక మానవ వనరుల్ని ఉత్పత్తి చేయడానికి, ఆర్థిక వనరులు ఉత్పత్తి చేయడానికి పనిచేస్తున్నట్టే వాళ్ళు కూడా. సో అట్ ద సేమ్ టైం మనం ఒక అబ్బాయిని ఇక్కడ పెట్టుకొని మనం విదేశాలకు ఎట్లయితే పంపిస్తున్నామో, దేశ సేవ కొరకు సైనికునిగా మనం వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటామో, అలాగే ఎప్పుడైనా విదేశాలకు పంపించే క్రమంలో రెండవ స్టెప్ తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే, ఒకరినైనా ఇండియాలో ఉంచుకునేటట్టు ప్రయత్నం చేయాలి మన దగ్గర. ఒకవేళ ఈ ఆప్షన్ కూడా లేదు, నాకు కోరిక ఉంది నేను వెళ్తున్నా అనుకున్నప్పుడు, ఇక థర్డ్ ఆప్షన్ ఇంకెవరు మనకు లేరు, అంటే ఆడపిల్లలు కానీ ఎవరు లేరు అనుకున్నప్పుడు, మనకంటూ ఒక బాబాయ్ కొడుకులో పిల్లలు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రక్త సంబంధం, ఒకటే పర్టికులర్ అంశమే కాదు, మన కొడుకే కొడుకని కాదు, ఆ కొడుకు అక్కడ ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులతోటి ఈ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ ఇక్కడ. సో మనల్ని చూసుకునే వ్యక్తి, మనకు అంత సహాయం చేసే, మనకు అత్యంత దగ్గర ఉండి కొంచెం పేదరికంలో ఉండే పిల్లలే ఉంటారు. సో వాళ్ళని కూడా మనము దగ్గర తీసుకొని వాళ్ళని చదివించడము అదో ఏదో చేస్తుంటే వాళ్ళకి మన మీద అటాచ్మెంట్ ఏర్పడుతుంది. వాళ్ళు మనకు ఒక జీవనంలో వాళ్ళు ఎప్పుడు ఉపయోగపడతారు. సో ఫైనాన్షియల్ గా వాళ్ళు అక్కడ సపోర్ట్ చేసిన, ఎమర్జెన్సీ కండిషన్ వచ్చినా కానీ ఎప్పుడు మనతో పాటు ఒక మనిషి, నేనేమంటా అంటే ఒక మనిషి నిరంతరం ఒక మనిషి మనకు తోడుగా ఉండాలి. అదే మనకు ఒక చిన్న సమస్య వచ్చినా వెంటనే వాటర్ ఇవ్వడానికో, గొంతు పడ్డప్పుడు వాటర్ ఇవ్వడానికో, సడన్ గా రాత్రిపూట ఏమైనా అయినా కానీ ఉండడానికో, అది ఇంటి పక్కనే ఉండొచ్చు, రూమ్ లో ఉండొచ్చు, సైడ్ కే ఉండొచ్చు, జస్ట్ ఒక ఫోన్ కాల్ దూరంలో అత్యంత దగ్గర ఉంటే ఒక వ్యక్తిని తయారు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. అది మనకు అత్యంత రక్త సంబంధం అనేది రక్త సంబంధమే కావచ్చు, ఎవరైనా ఒక అటాచ్మెంట్, ఆత్మబంధం. సో అలాంటి వ్యక్తిని మనం ఒకరిని అయితే తయారు చేసుకోవాలి. సో తద్వారా మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
సో వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు ఎమర్జెన్సీలో ఏం చేయగలుగుతారో అది చేస్తారు, వాళ్ళు అక్కడ చేసే పని వాళ్ళు చేస్తారు, ఇక్కడ మనం ఎక్కడ బంధాలని మిస్ కాకుండా ఉంటాం. సో తద్వారా మనం ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఓకే హరికుమార్ గారు సార్ సౌండ్ వినబడుతుందా? వినిపిస్తుంది సార్. హరికుమార్ గారు సార్ వినిపిస్తుంది. చాలా బాగా చెప్తున్నారండి. మీరు చెప్పిన దాంట్లో మన స్వతహా చేసుకున్న కృపరాధమే ఎక్కువ ఉంది మానవులు. రైట్. అవును సార్. ఎందుకు అంటే మా అమ్మకు 4 అబ్బాయిలు 2 పాపలు రైట్ సార్. ఉన్నంతలో చదివిపించారు, ఏ ఆశ లేదు. ఓకే. ఇద్దరు విదేశాలకు వెళ్ళినా, పక్క సిటీకి వెళ్ళినా 4 ఊర్లో ఉండి వాళ్ళని చూసుకునే వాళ్ళు తల్లిదండ్రులు. రైట్. మనకి ఆశ ఎక్కువైంది. ఏమైందంటే ఆ పక్కింటి వాడు అమెరికా పోయిండు, అది వీడు దుబాయ్ పోయిండు, వాడు కార్లు తిరుగుతున్నాడు, వీనికి 10 ఎకరాలు ఉంది. ఈ ఆశతోని ఈ ఆవ పెంచుకొని లాస్ట్కి వచ్చే వరకు మన శని మన ఎంబడే తిరుగుతుంది. అవును. మనిషి ఎప్పుడైనా సరే ఒక 4 ఉంటే సమస్య రాదు. 2 ఉన్నారు అవును. అనుకోండి, ఒక ఆయన అమెరికాలో ఉంటాడు, ఒక ఆయన హైదరాబాద్ లో ఉంటాడు, ఊర్లో ఎవరు ఉండరు. అవును. ఇంకేమంటారంటే వాళ్ళని పట్టించుకోరు, మాట్లాడరు. అమెరికాలో ఉన్న వాళ్ళు ఉదయం సాయంత్రం మాట్లాడతారు. హైదరాబాద్ ఉన్న ఆయన దసరాకో సంక్రాంతికో వస్తాడు, ఒక ముఖం చూపించి పోతాడు. అవును. ఇలాంటి పరిస్థితులు నేను ఒక ఈనాడు రిపోర్టర్ గా 14 సంవత్సరాలు చూశాను. ఇది మనిషి మారాలి. ఇప్పుడు జనరేషన్ 2 3 కాదు 4 మళ్ళీ కంటేనే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే అందరూ ఇంటెలిజెన్స్ గారు, అందరూ అమెరికా పోరు, అందరూ హైదరాబాద్, ఒకడో ఇద్దరైతే ఊర్లో ఉంటాడు కదా, ఆ ఉన్న వాళ్ళు అవును. తల్లిదండ్రులను చూసుకుంటారు కదా. అంటే ఇది కూడా ఒక కోణం వచ్చే రైట్ తరానికి సార్. మనం కరెక్ట్. సూచించాలనేది ఒక రిపోర్టర్ గా నేను అనుభవించి చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అజయ్ గారు. సార్ ఇంకా ఎనీ క్వశ్చన్స్? రామ్మోహన్ గారు ఎనీ క్వశ్చన్స్? లింగయ్య గారు? డాక్టర్ గారు హార్మోన్స్ గురించి చాలా బాగా చెప్పారు. పాజిటివ్ హార్మోన్స్, నెగిటివ్ హార్మోన్స్ ఏ విధంగా మనిషి పైన ఒత్తిడిని తీసుకొని వస్తాయి. సో దాని యొక్క ప్రయోజనాలు చాలా చక్కగా చెప్పారు. సో చాలా థ్యాంక్స్ అండి దాని గురించి. ఇంకా బాగుంది, మీ స్పీచ్ బాగుంది, నలుగురికి పనికి వస్తుంది. చాలా ఎఫెక్టివ్ గా ఒక పేరెంట్స్ ఏ విధంగా ఫీల్ అవుతుంటారు, తల్లిదండ్రులు దూరం తల్లిదండ్రులకు పిల్లలకు దూరం అయినప్పుడు కనీసము పేరెంట్స్ కు ఉన్నారు అని రోజుకు ఒక్కసారి అన్నా మాట్లాడుతూ వస్తే, ఒక టైం పెట్టుకొని ఆ దూరం ఉన్నా కూడా దగ్గర ఉన్నట్లే ఫీల్ అవుతారు. ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి, ఫోన్ లో మాట్లాడుకోవచ్చు, చాలా దగ్గర ఉన్నట్లే ఉంటుంది. అది సార్ చెప్పినట్లు దూరం ఉండేవాడు మాట్లాడుతున్నాడు కానీ దగ్గర ఉండేవాడు మాట్లాడడం లేదని. సో అది కూడా చాలా పేరెంట్స్ కు బాధ పెడుతుంటుంది సార్. కరెక్టే అది. కానీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ పెంచుకోవాలి. మాట్లాడితే చాలా సంతోషం, కనపడితే చాలా వీడియోలో సంతోషం ఓల్డ్ పేరెంట్స్ కు. సో వెరీ నైస్ ఆఫ్ యూ సార్, నైస్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. ఇలాంటి విషయాలు వినక చాలా మిస్ అయినాం సార్. ఎందుకంటే మాకు సంతానం లేరు. మీరు చెప్పినట్టు ఇప్పటి నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి కంట్లోకి వెళ్ళి. అందుకొరగా నేను డైలీ మా సడ్డకుని పిల్లలకు కానీ ఎవరికి కానీ దగ్గరకన్నా వెళ్ళేస్తా సార్, లేదా ఫోన్ అన్నా మాట్లాడతా సార్. అప్పుడు కొద్దిగా రిలాక్సేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సార్. తర్వాత జంతువులతోటి నేను కుక్కలకు కానీ పిల్లిలకు కానీ ఆవులకు కానీ కొద్దిగా ఎక్కువ సేవ చేస్తుంటా సార్. నాకు తోసింది ఏదో వాళ్ళకి తినిపిస్తుంటా సార్. మా నాన్నగారు అయితే ఇంట్లోనే మాకు పిల్లిని చదివేవాడు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మీ సెషన్ ఇన్ని రోజులు వినందుకు పద్మా కమలాకర్ గారికి చాలా కృతజ్ఞత. ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలియజేయడం చాలా సంతోషం సార్. లైనిజంలా మీరు జైన్ అయినా సరే కాకుండా మాకు మంత్లీ, మేము ఉండేది ఇక్కడ సరూర్ నగర్ సార్, మంత్లీ ఒక ప్రోగ్రామ్ అన్న చేయండి సార్. దానికి నేను 100% సహకరిస్తాను సార్. ఈ అవకాశాన్ని పద్మా కమలాకర్ గారు మీతో మాకు ఇంత జ్ఞానాన్ని ఇప్పించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లింగయ్య గారు. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సో ఇట్ ఈస్ సెడ్ దట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయి ఉన్నాయా? ఇంకెవరైనా అడుగుతారా?
నమస్తే డాక్టర్ గారు, నేను కుమార్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. సపోజ్ లెట్ us టేక్ ఏ కేస్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఓన్లీ ఇద్దరే ఉంటారు. అందులో ఒకళ్ళు డిపార్ట్ అయిపోతారు, సింగిలే ఉంటారు అనమాట, పిల్లలు ఉండరు. ఆ కేసులో హౌ బెస్ట్ వీ కెన్ హ్యాండిల్ దట్ 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 పర్సన్, ఏ సింగిల్ పర్సన్. అండ్ పిల్లలు ఎక్కడ ఉంటారు సార్? పిల్లలు లేరు అనుకుందాం, లేరు సార్. దిస్ ఈజ్ ఓన్లీ ఏ స్పెషల్ కేస్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే పిల్లలు లేరు, అచ్చా. వాళ్ళే ఎవరు 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 వెతుకుతున్నారు ఈమె గురించి? వాళ్ళ రిలేటివ్సా? ఈమెను కేర్ చేయాలనుకునేది ఎవరు? రిలేటివ్సా? దిస్ ఇస్ ఎన్ ఇమాజినరీ కేస్ ఐఎమ్ ఆస్కింగ్ డాక్టర్. ఎవరు లేరు, ఒంటరిగా ఒక వృద్ధురాలు ఉంది. యా, ఎగ్జాక్ట్లీ. ఇంకే నైబర్స్ వాళ్ళు ఉంటారు అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇట్స్ ఎన్ ఇమాజినరీ కేస్. ఓకే. సో అంటే ఉండరు సార్, జనరల్ గా ఉంటారు. వాళ్ళని మనము అంటే బేసికల్ గా మానవత్వం అంటే ఇప్పుడు ఎవరో ఒక పర్సన్ ఈమెను చూశాడు. యా, మీరు అనేది ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి ఈ ఒక వృద్ధురాలు ఒంటరిగా ఉందని గమనించారు. అవును అవును డాక్టర్ గారు. సో గమనించినప్పుడు ఈమెకి ఏం చేయాలి అనేది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా కానీ మనకు ఎవరైనా ఒకరు ఏంటంటే మనుషులకు సహాయం చేయడం అనేది మనం చేయాల్సిన మొదటి విధి, మానవత్వం. సో ఈమెకు సేవ చేయడానికి అంటే ఇప్పుడు ఈమెని ఫస్ట్ ఎక్కడో ఒక రూమ్ లాగా ఆమెకు సపోర్ట్ చేసి ఆమెకి ఇట్లా ఉంటారు. నా కాడికి వస్తారు పేషెంట్లు. ఇప్పుడు మీరు చెప్పినది ఇమాజినరీ కాదు, ఇది సర్వసాధారణంగా జరిగేది. సో నాకు వచ్చేటువంటి క్లయింట్స్ జనరల్ గా వాళ్ళు అక్కడ ఉంటారు. సో మేము వాళ్ళకు ఆహారం ఇచ్చొస్తాం సార్, తీసుకొచ్చేస్తాము, ఒకతే ఉంటది అని చెప్పే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక గ్రూప్ తయారు కావాలి. అంటే అట్లీస్ట్ నేను అంటే మార్నింగ్ ఒక ఉద్యోగం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 o'clock వెళ్తాను, మీరు ఒక 3-4 టీం కలిసి, అంటే వీ షుడ్ నాట్ కీప్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. అంటే డబ్బులు కూడా సరిపోవు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టడానికి. మంచి మంచి ఓల్డ్ ఏజ్ ఉండొచ్చు, అలా పెట్టొచ్చు. కానీ మీకు అదే ఇంట్లో ఉందనుకుందాము. సో ఇవి హెల్ప్ చేయడానికి ఒక 4-5 కలిసిరంటే ఆమెకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. సో నాకు వచ్చేటువంటి క్లయింట్స్ లో కొంచెం భోజనం పెట్టిన వాళ్ళు ఉంటారు, రాత్రిపూట అక్కడ పడుకోవడానికి పక్కనే ఉన్న వాళ్ళని సపోర్ట్ తీసుకొని పడుకోమని చెప్పే వాళ్ళు ఉన్నారు, ఆరోగ్య సమస్యలు భరించే వాళ్ళు ఉన్నారు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చే వాళ్ళు సపరేట్ గా ఉన్నారు. సో ఒక వ్యక్తికి ఇదే మానవత్వం. అంటే బేసికల్ గా మనకు పూర్వకాలంలో నేను ఫస్ట్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక చోట ధర్మసత్రం అనే పేరు చూశాను, ధర్మసత్రం. సో మేము చిన్నప్పుడు కథలలో అవును డాక్టర్ గారు వినేవాడిని. నేను చిన్న ఊళ్ళో ఉన్నప్పుడు నేను ధర్మసత్రం అనే కథ చూశాను, కథలో విన్నాను. కానీ హైదరాబాద్ లో నేను సికింద్రాబాద్ ఏరియాలో, అది మన మోండా మార్కెట్ ఏరియాలో పోతుంటే ధర్మసత్రం అని రాసింది అక్కడ. సో మళ్ళీ ఇప్పుడు అదే నేను చూసిన మొదటి ధర్మసత్రము, చివరి ధర్మసత్రం. ఇక్కడ ధర్మసత్రం ఎక్కడ కనపడలేదు ఇంతవరకు పేరు. సో బహుశా సో అలాంటి ప్రదేశాల్లో పెట్టడం. ఒకవేళ ఇప్పుడు మనందరికి డబ్బులు వచ్చాయి, అప్పుడంటే డబ్బులు లేవు కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు 4 కూర్చుంటారు అనుకో. సోషల్ ఆర్గనైజేషన్స్ అంటే ఇవే. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఆర్గనైజేషన్ అంటే మనం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడము, ఏదో కట్టడము, ఇది టాప్ మోస్ట్, ఇది రికార్డ్ అని కాకుండా మనం చేయాల్సిన పనులు ఏంటంటే మానవతా కోణంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక సంఘం లాగా కానీ ఒక 4 మనుషులు కలిసి ప్రైవేట్ గానే ఒక సంఘం స్థాపించాల్సిన అవసరం లేదు. ఓ పలానా ఓల్డ్ లేడీ ఉంది, మనం అనుకుంటున్నాను నేను ఇట్లా, మీ ఆలోచనని మనం ఒకరు చెప్తే అందరూ ఒకరు రెస్పాండ్ అవుతారు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వినాయకుని పండుగ చేస్తే చందాలు వేస్తారు. సో అట్లనే మనం కలిస్తే 4 కలిస్తే ఒక 1000 రూపాయలు 2000 రూపాయలతో వెళ్ళిపోతుంది. తద్వారా అది చేయొచ్చు. రెండవది ఓల్డ్ లేడీకి ఒక పెన్షన్ మనకు ఒక 2-3 వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. సో ఈమెకి ఏ విధమైన ఆధార్ కార్డు ఉందా ఏమైనా ఉందా చూసుకొని ఆమె రికార్డ్స్ ఒకసారి చెక్ చేసి ఆమెకు వస్తుంది. మనకు ద ఫేమస్ పేరు మర్చిపోయాను, మన ప్రెసిడెంట్ కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, ఒంటరిగా ఉండి. బహుశా ఆయన పేరు అంటే గుల్జారీలాల్ నందా. సో ఆయన ఒంటరిగానే ఉన్నాడు ఆయనకు ఇట్లా. సో తర్వాత మనం బయటకు తీస్తే కొన్ని రికార్డులు వస్తాయి, వాళ్ళని ఏదైనా హెల్ప్ చేయడానికి మనకు పరిష్కారాలు ఉంటాయి. సో కాబట్టి మనుషులమైన మనమే 4 కలిస్తే ఆమెకు సపోర్ట్ చేయొచ్చు మనం. ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ అండ్ సాధారణంగా సొసైటీలో జరుగుతూనే ఉంది అది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ. పవన్ సార్, పవన్ సార్, హలో పవన్ సార్, ఒక్క రిక్వెస్ట్ సార్. ఏం లేదు, రేపు పొద్దుగాల సాయిబాబా గుడిలో 8 o'clock హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ ఉంది సార్. అందరికి ఆహ్వానం సార్. మనది డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, అది 100 days అయినంత సందర్భంగా
అక్కడ ఒకటి ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. ఎక్కడ సాయిబాబా టెంపుల్? డిడి కాలనీ సార్, డిడి కాలనీ సార్. ఓకే. ఎవ్రీబడి ఈస్ కమింగ్ సార్. 8 o'clock షార్ప్ స్టార్ట్ సార్. 8:30 or 9 are closed. ఓకే. హరికుమార్ గారు, వెల్కమ్ సార్. పెరుగుతున్న నాగరికతకు అనుగుణంగా అప్పుడప్పుడు మమ్మల్ని ఏదన్నా ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేయించండి. లైవ్స్ లో అట్లా మేము విన్నాం అనుకోండి 10 మంది చెప్పగలుగుతాం. అంటే మౌత్ టు మౌత్ ఎక్కువ ప్రచారం జరుగుతుంది కదా. అట్లా కనీసం ఒక నెలకు ఒకటి పెట్టినా సరే, లేకపోతే 3 నెలలకు ఒకటిసారి పెట్టినా గానీ. లేదు, నెలకు ఒకటి పెట్టాలి సార్. ఇది చాలా కాన్సెప్ట్ బాగుంది. అంటే టాపిక్ కొత్త టాపిక్ దొరకాలి కదా సార్. సార్ వాళ్ళు చెప్పకుండా సార్ అట్లా. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. వెరీ హ్యాపీ to attend this program. I am Krishna Kumari from LCH Prashant. We both are here in India and both my children are abroad, and we never feel regretted for sending them because we keep ourselves very much engaged by going to the old age homes, orphanages, engaging ourselves in all sorts of service programs, and we keep ourselves very busy with the neighbors and all the service activities by joining different associations, and of course Lionism, Rotary Club, Walkers International, and Red Cross Society. I am the member and I take up the service activities, and I feel very happy to serve the community, to serve the needy. So that's what I just want to convey this. మనకి పిల్లలే ఉండాలి ఉంటేనే హ్యాపీ అనే నాకు పెద్దగా అనిపించదు. ఓకే, we have children, we spend with them on phone, on video, and we may meet them, but at the same time, as you said, human touch is very important. And ఇక్కడ ఉన్న వాళ్ళే మన వాళ్ళు అని అనుకుంటే ఆ ఫీలింగ్ ఏమి ఉండదు. మనం ఎలోన్ ఉన్నాము, మనకి ఎవరు లేరు అనే ఫీలింగే రాదు అసలు. సో దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు కన్వే to our members. Thank you so much for this kind of awareness program. And the family bondage, human touch is very, very important. That's what I felt very happy to be in this program. And I'm attending these Zoom meetings also. And in our BOD meeting, second Saturday, I'm going to arrange the physical awareness program also. Thank you so much once again, the organizers and the doctor. Thank you. Thank you, Krishna Kumari garu. నా అడ్రస్ బై డిస్ట్రిక్ట్ గవర్నర్. మన ఊర్లో కూడా ధర్మసత్రం ఉంది కదన్నా, సత్తూరు వారి ధర్మసత్రం, శ్రీకృష్ణ హనుమాన్ గుడి కాడ. ఆవిడ ఎవరంటే వాళ్ళు ఉంటుంటారు. ఎవరైనా ఊరు తెలియని వాళ్ళు ఎక్కడ వాళ్ళు వచ్చినా కూడా అనుకుంటుండ్రు. డీజే గారు స్టిల్ నౌ రన్నింగ్. డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ జి మహేంద్ర కుమార్ రెడ్డి గారు. క్వశ్చన్స్ అయిపోయాయి పవన్, ఇంకా ఎవరైనా మాట్లాడుతున్నారు? సార్ క్వశ్చన్స్ అయిపోయినాయి. విల్ మూవ్ ఆన్ అజెండా. రైట్ సార్, కెన్ ఐ లీవ్ సార్? ప్లీజ్ సార్, ఒక నిమిషం. గవర్నర్ గారు స్పీచ్ అయిన తర్వాత సార్ గవర్నర్. Yes. Dear friends and our respected speaker, Dr. Harikumar Garu, and all the esteemed line members on the Zoom platform, good evening to you all. So, మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ఈ 5వ రోజు ఒక మంచి సైకియాట్రిస్ట్ గారిని తీసుకొని రావడం జరిగింది. చాలా చక్కని టాపిక్. అంటే మనం అనుకుంటున్నాం సమాజం చాలా దైన్యంగా తయారైంది, చాలా మందికి దాని స్పృహ రావడం లేదు. సమాజం ఎంత దరిద్రంగా తయారవుతుంది రోజు రోజుకి. మానవ సంబంధాల్లో మానవ సంబంధాల్లో ఉన్న డొల్లతనం అంటే ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ అర్థం కాదు. కృష్ణకుమారి గారు చెప్పారు,
they are very happy. Exceptions are never taken as examples. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలా సంతోషం మనకు. అట్లా అట్లా చాలా మంది కూడా ఉండాలని కోరుకుంటున్నాం. పవన్ గారు సౌండ్ పెంచండి. కానీ డాక్టర్ గారు ఏదైతే చెప్పారో మానవ సంబంధాల్లో ఆర్ద్రత ఏదైతే మిస్ అవుతున్నామో, అది మీరు ఎన్ని వీడియో కాల్స్ చేసినా ఆ వీడియో కాల్స్ చూడడం అంత అంటే నాకు పర్సనలీ వాట్ ఐ ఫీల్ ఇస్ దానంత విసిగిచ్చే అంశం ఇంకేది ఉండదు. మరి వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు అంటే పాపం వాళ్ళకి వాళ్ళ పిల్లల మొహాలు చూసుకోవాలని వాళ్ళకి అలవాటు అయిపోయిందేమో కానీ హ్యూమన్ టచ్ అనేది దొరకదు. అట్లాగే డాక్టర్ గారు చెప్పినట్టు కజిన్స్ పిల్లలను వాళ్ళను వీళ్ళను తెచ్చుకుందామంటే ఈ ఆర్థిక అంశాలు అంటే నేను ఈ మధ్య అబ్జర్వేషన్ ఏంటంటే మన డ్రైవర్ పిల్లలు ఎవరైతే డ్రైవర్లుగా ఉంటున్నారో వాళ్ళే కేర్ టేకర్లుగా మారుతున్నారు. వాళ్ళు కూడా ఈ పేరెంట్స్ ఆ డ్రైవర్ ఓనర్స్ ఎవరైతే ఉంచుకుంటున్నారో ఈ పెద్దవాళ్ళు వాళ్ళు ఆ అబ్బాయిల్ని సొంత పిల్లల్లాగా చూసుకొని వాళ్ళకి డబ్బులకి కానీ దేని కానీ ఇబ్బంది పడకుండా ఆ పిల్లల్ని చూసుకుంటున్నారు. వీళ్ళైతే వాళ్ళ ఇంట్లో పోషణ చూసుకుంటున్నారు. ఇది ఒక కానీ దీని అంతటికి ఈ మూల కారణం ఏంటి? సో డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళు ఎడ్యుకేషన్ పర్సూ చేసి రావచ్చు, కానీ ఎంతమంది మార్క్స్ వచ్చారు? రావడం ఒకసారి వెళ్ళిందంటే రావడం వాళ్ళ చేతిలో కూడా లేదు. సార్ అక్కడి అట్మాస్ఫియర్ కానీ, అక్కడ డిసిప్లిన్ కానీ, అక్కడి సిస్టమ్ కానీ అట్రాక్ట్ అయినప్పుడు మన దగ్గర ఉంటుంది సిస్టమ్స్ లో ఉన్న ఫ్లాస్ అన్ని కానీ వాళ్ళకి ఇక్కడ రావడానికి సంఖ్యలాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు రావడం లేదు. వాళ్ళది తప్పనలేము. ఇక్కడ మనం ఇక్కడ ఉన్న పేరెంట్స్ అనుభవిస్తున్న ఎగని ఏదైతే ఉందో అది కూడా మనం తప్పనలేదు. కాబట్టి మనకున్న చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ లో మనం ఎలా సంతోషంగా ఉండాలనేది ప్రతి ఒక్క పేరెంట్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లల వాళ్ళ అభివృద్ధి కోసం పంపింది మనమే కాబట్టి మనం ఎలా సంతోషంగా ఉండాలి. తర్వాత ఇది నా అనే యావ ఎప్పుడైతే తగ్గుద్దో ఒక విశ్వమానవునిగా అందరూ నా వాళ్ళే అనే భావన పెంచుకుంటే ఈ మెంటల్ ఎగోని ఒంటరితనం నా పిల్లలు ఇక్కడ లేరు అనే ఎగోని తగ్గిపోతుంది అనేది నా భావన. చాలా చక్కని టాపిక్ సెలెక్ట్ చేశారు పద్మ గారు. రవ్వ హరికుమార్ గారు చాలా విపులంగా చాలా అనుభవంతో వాడు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళ క్లయింట్స్ ని రోజు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తో చాలా చక్కగా వివరించారు. మరొకసారి మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. whenever the time comes, definitely we will invite you for another talk. Thank you, sir. Thank you very much. Thank you, డాక్టర్ గారు, హరీష్ కుమార్ గారు, పద్మ గారు. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై అంజయ్ గారు. ఓకే అండి, అందరికీ నమస్తే. డాక్టర్ గారు బాగా చెప్పారు. మొన్న కవిత మేడం బాగా చెప్పింది, ఈ రోజు సార్ కూడా చాలా బాగా చెప్పారు. మేము ఒక్కొక్క క్షణం కూడా వినడం జరిగింది, అనుభవం కూడా చేసుకుంటున్నాను. ఫ్యూచర్ లో మనం కూడా ఏం చేయాలి అనేది. ఈ ఏజ్ లో అందరూ మనం ఒకే ఏజ్ లో ఉన్నాం కనుక ఇలాంటి కార్యక్రమాలు రోజు పెట్టిన కార్యక్రమాలు గవర్నర్ గారు పెట్టినవన్నీ కూడా సక్సెస్ చేయాలి. పద్మ కమలాకర్ కూడా మనకు సహకరిస్తుంది. ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయితే బాగుంటుందని నా ఆశ. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డీజీ గారి లెక్చర్ కూడా బాగుంది నిన్న చెప్పింది కూడా. సో మనం ఆయన్ని మర్చిపోకూడదు. సో మనసానే కదా గెస్ట్లను ఎక్కువ చెప్పాలని. అతిథి దేవో భవ. ఆయన వైద్య దేవోభవ గురువు ఏమంటారు డాక్టర్ గారు అంటే నాకైతే అదే ఆనందం ఉంది సార్. సైకాలజీ ప్రోగ్రామ్ వచ్చినందుకు మన డీజీ డాక్టర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ క్లియర్ గా చెప్తున్నాడు, ఎందుకంటే మనకు కొన్ని విషయాలు తెలియదు కదా సార్. ఆచార్య దేవోభవ. చాలా హ్యాపీగా ఉంది గవర్నర్ గారు మీ స్పీచ్.
ఆయన ఇన్వాల్వ్ అవుతాడు, ఆయన లెక్చర్స్ తీసుకుంటాడు, ఆయన మళ్ళీ అరేంజ్ చేస్తాడు, అన్ని విషయాల్లో అంతే. అంతే సార్. ఆయన ఆరోగ్యం అన్న కూడా ఆయుర్వేద టెస్టులు ఆయనే చేస్తున్నాడు, అంటే ఆయుర్వేదం సలహాలు కూడా ఆయనే ఇస్తున్నాడు. అంటే చూసుకోండి ఎలా ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో. డెడికేషన్, కమిట్మెంట్ అంతే ఇదంతా. సో వారి నుంచి నేర్చుకోవాలి నిజంగా. సీనియర్ సిటిజన్ సెలబ్రేషన్స్ దాంట్లో కూడా చాలా బాగా చేశారు. మహబూబ్ నగర్ మిత్రులు ఎవరైనా మాట్లాడాలి మరి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మహబూబ్ నగర్ పాలమూరు క్లబ్ సభ్యులు చాలా మంది అటెండ్ అయినారు. శ్రీహరి గారు వచ్చారు సార్. కృష్ణ గారు, శ్రీహరి గారు, ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈరోజు ప్రోగ్రామ్ 5 to 7 స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు చూశాను అంతా. హ్యూమన్ టచ్ అనేది ఏంటనేది డాక్టర్ గారు బాగా చెప్పారు. చాలా మంది హ్యూమన్ టచ్ లేకుండానే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అన్నారు. దానికి మన జీవం నిర్జీవం వీటి గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే మన పద్మ కమలాకర్ గారు ఇనాగరేషన్ స్పీచ్ బాగుంది. మన కోటేశ్వరరావు గారి పాటలు గాన కచేరీ బాగుంది. అట్లాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు మన గవర్నర్ గారికి అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లాంగ్ లివ్ జర్నలిజం. థ్యాంక్ యూ. రిలేటెడ్ సాంగ్స్ పాడింది. జక్కా సుధాకర్ గారు మాట్లాడతారా? నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా డాక్టర్ గారిని. అడగండి. ఓకేనా? అంటే ఇంత ఆల్రెడీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు కదా, డాక్టర్ గారికి టైం అవుతుంది ఇంకా నడుస్తుంది కదా, ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్నాం కదా. ఇక రిక్వెస్ట్ సెక్షన్. డాక్టర్ గారు, ఈ మధ్య మనం న్యూస్ లో చూస్తూ ఉంటున్నాము. ఏంటి, వాడు ఫోన్ లాక్కున్నాడని వాడు ఆత్మహత్య చేసుకోవటం, ఫెయిల్ అయిపోతున్నారని 10th క్లాస్ వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటం, ఇంకోటి ఏదో అన్నారని సూసైడ్ చేసుకోవటం. ఇది కూడా మెంటల్ హెల్త్ రిలేటెడ్ కదా. వీటిని మనకి వాడికి ఆ ప్రాబ్లం ఉంది అని తెలిసే లోపలే వీళ్ళు మనం ఆపాలి, ఎలా హ్యాండిల్ చేయగలగచ్చు అంటారు? శానిటరీ ఇన్స్పెక్టర్ ఏదో ఇది లేడని వినపడిందో లేదో. కుమార్ గారు విన్నారా డాక్టర్ గారు? మళ్ళీ చెప్పనా? నేను విన్నానండి. మరి మీరు నన్ను అడిగారా? మరి ఈరోజు స్పీకర్ వారు వెళ్ళిపోయినట్టున్నారు. వారు వెళ్ళిపోయారా? రైట్. ఓకే. మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. నిన్న ఆత్మహత్యల మీద నేను మాట్లాడాను. మీరు బహుశా లేకపోయి ఉంటారు. అవును డాక్టర్ గారు, మిస్ అయ్యాను నేను. పేరెంట్స్ ఇద్దరు ఎప్పుడైతే కెరియర్ ఓరియంటెడ్ అయిపోయారో, పిల్లల్ని పట్టించుకోవడం ఇన్ ద సెన్స్ వాళ్ళ దృష్టిలో పట్టించుకోవడం, వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్, మంచి కాలేజ్, మంచి స్కూలు, మంచి ఫీజులు కట్టడం మాత్రమే అవుతున్న రోజులు ఇవి. వాళ్ళకి పిల్లల దగ్గర ఉండాలని లేదని కూడా చెప్పలేము. వాళ్ళు అంటే ఆ కన్నతల్లి అయితే 2 రకాలుగా యాతన పడుతుంది. జాబులో జస్టిఫై చేయలేక, పిల్లల్ని పెంచడం జస్టిఫై చేయలేక. సో ఇట్లాంటి వాతావరణంలో పెరిగిన సోషల్ మీడియా ఎక్స్పోజర్ వల్ల పిల్లల్లో దృఢత్వం అనేది తగ్గిపోయిందండి. మానసిక దృఢత్వం తగ్గిపోయి చిన్న వాటికి అతిగా స్పందించడం, ఓవర్ రియాక్టివ్నెస్ పెరిగిపోయి వాళ్ళు అంటే ఇంకా ఆల్టర్నేటివ్స్ ఆలోచించేంత లేదు. అట్లా వాళ్ళకి చెప్పే వాతావరణం ఇంట్లో కానీ స్కూల్లో కానీ లేదు. స్కూల్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ కాంపిటేటివ్ వాతావరణం, ఇంట్లోకి వచ్చేటప్పటికి ఒంటరితనం, పెద్దవాళ్ళు లేరు, న్యూక్లియర్ ఫ్యామిలీస్. అదే జాయింట్ ఫ్యామిలీ నుండి తాతగారు అమ్మమ్మ గారు ఉంటే అది వేరుండేది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు మానసికంగా ఫీబుల్ గా ఉంటున్నారు, మానసికంగా బలహీనులుగా ఉండి వారు ఇట్లా సో ఇవి ఎట్లా అడ్రస్ చేయాలంటే, మనం నిన్న చెప్పుకున్నాం కొన్ని అలార్మింగ్ ఫ్యాక్టర్స్, సింటమ్స్, సైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం గుర్తించగలిగితే మనం వాటిని ఇమ్మీడియట్ గా ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది, నేను ఫస్ట్ డే చెప్పాను, ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది దివ్యౌషధం అండి.
అది ఫిజికల్ రైట్ ఎలిమెంట్ అయినా సరే, మెంటల్ ఎలిమెంట్ అయినా సరే, ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎప్పుడైతే మనం చేస్తామో ఆ ప్రాణాన్ని కానీ ఆ పిల్లల్ని కానీ మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి మనం అంటే మన లైన్ మెంబర్ అనే కాదు, మనకు సమాజం పట్ల బాధ్యత ఉన్న ఏ వ్యక్తి అయినా ఇట్లాంటి పిల్లల్ని గమనించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అడ్రస్ ఆ స్టిగ్మా తొలగించి వాళ్ళని అడ్రస్ చేసి మెంటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి వాళ్ళని చూపెట్టేలాగా ఆ కుటుంబాలను, ఆ స్కూళ్ళను, ఆ టీచర్లను మోటివేట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉందండి. థ్యాంక్స్ ఫర్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. పవన్ గారు ముగిద్దామా? ఎస్ అండి అంజయ్ గారు. ఎస్, ఓకే, అందరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. రేపు మళ్ళీ ఎగ్జాక్ట్ గా 7 o'clock విల్ అసెంబుల్ హియర్ ఇన్ ద జూమ్ మీటింగ్ అండ్ విత్ అప్డేటెడ్ ఫ్లైయర్ గ్రూప్ లో పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. రైట్, థ్యాంక్ యూ అండి. నమస్తే టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, నమస్తే.